శ్రీశ్రీ గారు రాసినటువంటి గాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాటి సుఖమున్నదిలే. ఆశాపాశం సాంగ్ ఓపెన్ చేసి నేను కొన్ని కామెంట్స్ చదువుతా సార్. రేపే మౌను తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. తెలుగులోనే అందం ఉంటదండి, కొన్ని పదాలు ఉంటాయి కదా. చిక్కుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంతా పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. మా పేరెంట్స్ అనేవారు, అసలు మీ జనరేషన్ లో పాటలు ఎక్కడ వస్తున్నాయి, మా చిన్నప్పుడు పాటలు చాలా బాగుంటాయి. మనం కూడా పిల్లలకి అదే చెప్తున్నాం, మా జనరేషన్ లో పాటలు వచ్చేవి సూపర్ ఉండేవి, ఇప్పుడు అసలు ఏ పాటలే రావట్లేదు మంచి. తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. గాలి ఒక నీరు నిప్పు ఎంత ఒరిజినల్ గా ఉంటుందో ఆ సంగీతం కూడా అంత దివ్యమైనటువంటిది. హే బారెడంత ఎత్తున్నోడా బోలెడంత సొత్తున్నోడా ఉంట నీకు తోడు నీడా ముడి పడి ఎడా పెడ. అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే నిజంగా కూడా మ్యూజిక్ లో క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. పూరి నాకు ఫోన్ చేశాడు, ఒక మంచి పాట రాయలరా నాన్న అన్నాడు. అబ్బాయి ఏమో రాక్ స్టార్ రా, అమ్మాయి క్లాసికల్ సింగర్. వీళ్ళిద్దరికి మంచి ఒక ఇంట్రెస్టింగ్ లవ్ సాంగ్ ఒకటి. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy eyes. Wanna look into your eyes. అని ఇంగ్లీష్ మెల్లగా రాసిన తర్వాత కాంతా మన వసీకరా ప్రేమాతురా మోదకరా మనోహర చతురా విదురా చూరా పటుతరా. ఒక పాట అయినా మన అనుభవాల్లోంచి అనుభూతుల్లోంచి రావాలి, అలా వచ్చిన పాటలు మాత్రమే నిలబడతాయి. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. జీవితం మీద అవగాహన ఉంటే భావం భాషను వెతుక్కుంటుంది. తప్పన శోధన, ఆ శోధన నుంచే పాట మనల్ని ఎంచుకుంటుంది, మనం పాట ఎంచుకోవడానికి కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఆఫ్ ద విన్నర్స్ మైండ్ సెట్. ఈరోజు మనకు ఓన్లీ మాటలే కాదు, యాక్చువల్గా చాలా పాటలు కూడా ఉంటాయి. సో బికాజ్ హియర్ విత్ మీ విశ్వ గారు, హీఈస్ ద లిరిసిస్ట్. మామూలుగా ఎవరైనా సరే లిరిసిస్ట్ అంటే లిరిక్స్ మాత్రమే రాస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ మాత్రమే చెప్తారు, అండ్ సింగర్స్ అయితే డబ్బింగ్ చెప్తారు. బట్ దిస్ మ్యాన్ డూ ఎవ్రీథింగ్, లైక్ సింగింగ్, మ్యూజిక్, హీ కంపోజెస్ మ్యూజిక్ అండ్ హీ డూ డబ్బింగ్ అండ్ లిరిక్స్ రాయడంలో అయితే దిట్ట. సో విశ్వ గారి కోసం ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఒక్క పాట చాలు, 100 పాటలు రాసిన ఒక్క పాట ఇప్పుడు నేను మీకు చెప్పగానే కూడా మీరు అందరూ కూడా ఎక్సైట్ అవుతారు. ఆశాపాశం కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి ఆయన రాసిన ఆ ఒక్క పాట మనందరికీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. సార్ నేనైతే యూ డోంట్ ఈవెన్ బిలీవ్ ఎవ్రీ డే ఐ లిజన్ టు దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే చాలా 100 పాటలు, కొంతమంది చూస్తాం 500 సినిమాలు రాసిన లిరిసిస్టులు ఉంటారు, 1000 సినిమాలు రాసిన వాళ్ళు ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం వాళ్ళని. కానీ ఈ ఒక్క పాట సో మీ కెరీర్ని ఎట్లా చేంజ్ చేసింది సార్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? వీ నో మీరు 250 సినిమాలు చేశారు, బట్ కానీ ఈ పాట కోసం అడగడం తెలుసుకోవడం మా బాధ్యత అనుకుంటున్నాం. యా ప్లీజ్ గో హెడ్. యా వెంకటేష్ మహా డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకరోజు వన్ ఫైన్ డే హీ కాల్డ్ మీ, సెడ్ సార్ ఐఎమ్ మీ పాటలు అతడు దూకుడు ఈ పాటలను చాలా టైటిల్ సాంగ్స్ చాలా ఇష్టం అండి నాకు, మీకు నా మీతో ఒక పాట రాయించుకోవాలని కోరికగా ఉంది అని చెప్పి జస్ట్ డ్రాప్ ఇన్. ఓకే. అండ్ నేను ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఐ యాక్చువల్లీ ఒక 1 week 10 days అవాయిడ్ చేశాను, టు బి మోర్ ఫ్రాంక్, టు బి మోర్. సో అతను పట్టుబట్టి కేమ్ టు మీ, వచ్చి సరే ల్యాప్టాప్ ఓపెన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. వచ్చి మొత్తం అంతా అపాయింట్మెంట్, సాంగ్ సిచ్యువేషన్ అంతా కూడా ఇది సార్ ఇది సార్ ఇది సార్ ఈ నలుగురు కూడా ఒకటే సార్ అన్నాడు. సో ఓ మై గాడ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఒక రిలేటబిలిటీ తీసుకురావాలండి. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ, ప్రతి ఆ ఫేజ్లో వాడికి ఒక ఇష్యూ ఉంది, సీరియస్ ఇష్యూ ఉంది, వాడు దాన్ని అడ్రస్ చేస్తూ పోయాడు. ఆ ప్రాసెస్లో హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ ద లైఫ్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రతి సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ వస్తూ వచ్చాడు. వాడు ఆ పెయిన్ ఎగ్జిబిట్ చేయాలి అని, లైఫ్ని గురించి మాట్లాడాలి ఈ పాట గురించి అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఒక ఫిలాసాఫికల్ ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలండి. ఓకే, ఒక చిన్న డౌట్. ఫస్ట్ మీరు సక్సెస్ అయిన పాటలన్నీ
ఎయిదర్ ఐటమ్ సాంగ్స్ లేకపోతే songs. టైటిల్ సాంగ్స్. Exactly. ఆయనకి మీతో ఈ లైఫ్ జర్నీ కోసం రాయించాలని ఐడియా ఎందుకు వచ్చింది అసలు? I don't know. He believed me. That's Yeah. that's so strange. అంటే Hmm. somehow he believed that. I don't know. సో వచ్చి మీరు న్యాయం చేయగలరని నమ్మకం నాకు ఉందండి, అందుకోసం మీకోసం వెయిట్ చేస్తున్నాను 1 month నుంచి. Hmm. సో అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసి రియలీ గాట్ కనెక్టెడ్ విత్ ద సాంగ్ ద వే హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. ఎవ్రీ సిచ్యువేషన్, ఆ కథ కనెక్టివిటీ, ఆ సర్ప్రైజ్ ఆస్పెక్ట్, Hmm. ఇవన్నీ కూడా నాకు టచ్ మీ. అవును. సో బిగ్గెస్ట్ పార్ట్ లిరిసిస్టులందరికీ కూడా డైరెక్టర్ హౌ వెల్ కథ ఎక్స్ప్లెయిన్ చేశారనే దాన్ని బట్టే ఆటోమేటిక్గా అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆబ్వియస్ కంటెంట్ ఇప్పుడు సినిమా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నా మీద త్రో చేసినప్పుడే దాన్ని ఎలా రియాక్ట్ అవుతాను, హౌ బెస్ట్ ఐ కెన్ ప్రజెంట్ ఇట్, అది నేను ఇంబైబ్ చేసుకుని హౌ ఐ కెన్ రిఫ్లెక్ట్ అందంగా ఒక కవితాత్మకంగా ఎలా చెప్పాలి అనేది దట్స్ ద మ్యాటర్. ఇప్పుడు నాకు ఇచ్చిన కంటెంట్, రా కంటెంట్ని ఎంత చక్కగా అందంగా తీర్చిదిద్ది ఒక పాట రూపంలో కవితాత్మకంగా ఎంత చక్కగా ప్రజెంట్ చేయాలి, శ్రోతకి ఒక చిరస్మరణీయంగా ఎలా నిలిచిపోయేట్టు. ఎందుకంటే కంటెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కంటెంటే డ్రైవ్ చేస్తుంది. దట్స్ మై స్ట్రాంగ్ బిలీఫ్. ఏదన్నా పాట ఇప్పుడు శ్రీశ్రీ గారు రాసినటువంటి అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాటి సుఖమున్నదిలే, ఇలాంటి పాటలు ట్రూత్ ఇంబైబ్ చేసేటువంటి లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే పాటలు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటాయి. అంటే మనిషికి ఏదో ఒక సందేశం ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక రెవల్యూషన్ లా ఉంటే అది జీవితంతో నిలిచిపోతుందని నాకు గట్టి నమ్మకం అన్నమాట. సో రైటర్స్ హై అంటారు. సో చాలా మంది రైటర్స్, స్టోరీ టెల్లర్స్ కావచ్చు, పుస్తకాలు రాసే వాళ్ళు కావచ్చు, అందరూ ఇదే చెప్తారు. అంటే ఒక పవర్ సడన్గా ఎంబైబ్ అవుతుంది, ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి అది ఆ స్పర్శ ఉండదు, బట్ ఆవాహన అంటారు కదా. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద ప్రాసెస్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. పాట విషయంలో కూడా సోల్ని వెతుక్కుంటూ అది అది వెతుకులాట అండి. యాక్చువల్గా ఏంటంటే ఒక తపన, శోధన. ఆ శోధన నుంచే తెలియకుండానే మనం అంటే పాట మనల్ని ఎంచుకుంటుంది, మనం పాట ఎంచుకోవడానికి కాదు. అంటే వన్స్ యు ఆర్ ఇన్ ద జోన్, అది సమ్హౌ ఇట్ మ్యాజిక్ హ్యాపెన్స్. అంటే ద ఓన్లీ థింగ్ పెర్స్యూట్ ఉండాలి. పెర్స్యూట్ మీద సీరియస్గా వెతుకులాడు సీరియస్గా ఉంటే ఎక్కడొక విల్ రీచ్ సమ్వేర్ అనే భావన నాకు నా ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, నాట్ నెససరీ దట్ యూ డోంట్ యూఆర్ వెరీ మచ్ వెల్ ఎక్విప్డ్ రైట్ బిఫోర్ డూయింగ్ ది సాంగ్. ఇట్స్ నాట్ లైక్ దాట్, బట్ ద ప్రాసెస్ ఇస్ దేర్ టు సర్చ్, రీసెర్చ్ ఆర్ ఆ లుక్అవుట్లో ఉండి అంతర్మథనం సాగుతూ ఉంటే అంతర్మథనా నుంచి ఏదో ఒక ఆణిముత్యం బయటకు వస్తుంది. ప్రసవవేదన అది ప్రసవవేదన అవ్వచ్చు. ఆ పెర్స్యూట్లో ఒకసారి ఏమవుతుందంటే అది అనాయాసమైనటువంటి సునాయాసమైనటువంటి ప్రక్రియ కూడా అయి ఉండొచ్చు. అది నాట్ నెసెసరీ ప్రతిసారి. ఆ పదం వచ్చిన తర్వాత ఒక హై ఉంటుంది కదా, దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు? అదేంటంటే ప్రతి క్రియేటివ్ ప్రాసెస్, ఇది ఒకటి నాట్ ఓన్లీ లిరిక్ రైటింగ్ ఆర్ ఏదన్నా కూడా, ఎనీ క్రియేటివ్ ప్రాసెస్లో కూడా అది మోస్ట్ ఇన్వాల్యుబుల్. అంటే ద మొమెంట్ విత్ సంబడి అప్రిసియేషన్, ఇది బాగుంది అని 10 మందికి 10 మందికి ఆ సోల్కి కనెక్ట్ అయ్యి దే వాట్ వి కాల్ రిఫ్లెక్ట్ ఆర్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు, దట్ రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మనకి ఒక ఎస్ నేను చేసిన పని ఒక మంచి పని చేశాను అనేటువంటి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కదండి. ఆ అక్నాలెడ్జ్మెంట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ థింగ్. సరే, నాకు కొంచెం లైన్స్, అంటే నేను ఈ సాంగ్ ఓపెన్ చేసి, ఆశాపాశం సాంగ్ ఓపెన్ చేసి నేను కొన్ని కామెంట్స్ చదువుతా సార్. సో ఇవి నిజంగా మీకు మళ్ళీ ఈ కామెంట్స్ చూస్తే నిజంగా అదే హై అనిపిస్తుంది. సో చాలామంది మెయిన్ కామెంట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ కామెంట్స్. కొన్ని పాటలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి, మన కోసమే రాసినట్టుగా, మన జీవితాన్నే చెబుతున్నట్టుగా ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. నన్ను నమ్మండి, నమ్మకపోండి, ఏడుస్తున్నా ఈ పాట విన్న ప్రతిసారి రాతి గుండెను ఏడిపించే శక్తి సంగీతానికి, సాహిత్యానికి ఎప్పటికీ తరగదు. సో లిరిక్స్ సార్, సో ఒక్కసారి ఈ పాట కోసం కొంచెం ఎలాబరెంట్గా ఫర్ ష్యూర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్. సో ఈ పాటలో ఉన్న ఒక్క రేపే టౌనో తేలాలంటే
నీ ఉనికి ఉండాలి కదా. నీ ఉనికి ఉండాలి కదా. సో సచ్ ఏ వండర్ఫుల్ లైన్ సార్ అసలు. అవును. సో అంటే అతని బాధని పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సాంగ్ లో ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఇన్ఫాక్ట్ నేను సమ్మరైజ్ చేస్తూనే నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపే మౌను తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. అంటే ఆత్మహత్య ఈజ్ నాట్ ది ఆన్సర్ ఫర్ దాట్. ఓకే, యూ హ్యావ్ టు ఫేస్ లైఫ్ అని చెప్పే ప్రయత్నం. అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద పాసిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. అంటే ముందరే ఊహించేసుకుని ప్రీకన్సీవ్ చేసేసుకుని ఇంతకన్నా వేరే సొల్యూషన్ లేదు అనుకుని సమాధానం పడిపోయి ఈ లైఫ్కి అంటే చరమగీతం పాడడమే ఒక సొల్యూషన్లా భావించేసేటువంటి ప్రక్రియ ఇది కరెక్ట్, ఇది సరైన పద్ధతి కాదు. ఇఫ్ యూ షుడ్ రెస్పెక్ట్ లైఫ్, వీ హ్యావ్ టు ఫేస్ లైఫ్ అని చెప్పే ప్రయత్నంలో చెప్పిన మాట అది. నీ ఉనికి ఉండాలి, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ పాసిబిలిటీ. సొల్యూషన్ దొరుకుతుంది లైఫ్లో. సమస్య నుంచి పారిపోవటం సమాధానం కాదు, లేదా ఆత్మహత్య సమాధానం కాదు, ధైర్యంగా ఎదుర్కోవటమే సమాధానం. బికాస్ ఆ పాసిబిలిటీని గౌరవించి విశ్వసిస్తే కనుక 11th అవర్లో కూడా ఒక మలుపు వచ్చి మళ్ళీ నీకు ఆశావాహంగా జీవితం నీ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ నేను మనసులో పెట్టుకుని రాసిన లైన్ అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ లైన్స్ అందరూ ఎక్కువ నాకు తెలిసి ఈ లైన్ కనెక్ట్ అంటారు, లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. అవును. సో రాసేటప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే ఈ మాట లోకమే పెద్ద నాటకం అనే మాటకి ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. సో ఈ లైన్ ఏ పాయింట్ లో? బికాస్ ఇట్స్ జనరల్ స్టేట్మెంట్. లైక్ లోపల చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, అది చిక్కుముళ్ళు ఉన్నాయి లోపల చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, కానీ బయట మాత్రం ఆ చిక్కుళ్ళ ముక్కులని కంపేసేసి రంగులు వెళ్తున్నాయి. బయట మాత్రం లోకమంతా చాలా బయట చూడడానికి ఏమో పెర్సెప్షన్ అంతా ఒకటిలా ఉంది, లోపల యాక్చువల్ రియాలిటీ ఒకటి ఉంది. అందరి పరిస్థితి ఇంతే. చిక్కు ముళ్ళు కప్పి రంగులు బయట ప్రపంచం అంతా రంగులీనుతోంది, లోపల మాత్రం అన్ఫోల్డ్ చేయలేనటువంటి ఎంటాంగిల్మెంట్స్ ఉన్నాయి. అది దాని ఏమంటారు, ఒక మేజ్, ఒక లాబరింత్ అనమాట. అంటే వాట్ ఐ ఇంటెండ్ టు సే ఇస్ లైఫ్ ఈస్ నాట్ సింపుల్ ఆర్ స్ట్రైట్, ఇట్స్ నాటెడ్. దాన్ని ఏమంటారు, అంత ఇంటాంజిబుల్ గా మోర్ నాటెడ్, కాంప్లెక్స్ అని చెప్పడానికి ఉద్దేశం అనమాట. లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్. లైఫ్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ లుక్స్. బయట కనిపించేంత సింప్లిసిటీ వెనకాల లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఈవెన్ ఒక పువ్వు వికసిస్తున్న ప్రాసెస్ అంతా ఏదే ఉందో చూడడానికి బాగానే ఉంటుంది, బట్ ఆ లోపల చూస్తే కనుక ఆ సారం తీసుకుని ఆ ప్రాసెస్, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని ఒక చెట్టు ఒక అందమైన ఆకులు, అందమైన పూలు ఇస్తుంది. బట్ ఆ లోపల జరుగుతున్న ఇంటర్నల్ ప్రాసెస్ మనకి చూస్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ టు అవర్ నేకెడ్ ఐ చూడడానికి you just see the flower and the leaves and beautiful things. అలాగే బయట కనిపిస్తున్నది ఒకటి, లోపల అంతర్లీనంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒకటి. లోపల ఏమో చిక్కుముళ్ళు ఉన్నాయి, బయట మాత్రం రంగులీనుతున్నది ప్రపంచం. ఓకే, చిక్కుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంతా పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. ఈ కథనం రేపు ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో మనం చెప్పలేం. అదే ఈ రోజు మిమ్మల్ని కలుస్తాను నేను ఊహించానా? అంటే మళ్ళీ ఏదో ఒక మూమెంట్ వస్తుంది నీ లైఫ్ ని చేంజ్ చేసే మూమెంట్, దానికోసం వెయిట్ చేయాలి నువ్వు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు బాగాలేదంటే రేపు కూడా బాగోదు అనేది కాదు, ఏదో ఒక మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్ ఏది ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు అనేది. సో దట్స్ వేర్ సార్. అది ఒకవేళ కనుక నువ్వు పెట్టుకున్న నమ్మకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతున్నా కూడా, నీ కథలు కంచికి దూరం అవుతున్నా కూడా, రేపేమేమి జరగాలంటే తేలాలంటే నీ ఉనికి ఉండాలి, నువ్వు ఉండాలి. ఆత్మహత్య సమాధానం కాదు అని చెప్పేటువంటి ఒక పాజిటివిటీ ఇంబైబ్ చేసేటువంటి ఒక ఆశావహమైనటువంటి దృక్పథాన్ని అలవర్చే ప్రయత్నంలో చేసినటువంటి ఒక గుడ్ అటెంప్ట్.
అంటే థ్యాంక్స్ మనుషులకి టు డైరెక్టర్ గారు ఫర్ అప్రోచింగ్ యూ అండ్ మ్యూజిషియన్ అండ్ ఆల్సో ఐ థింక్ అనురాగ్ కులకర్ణి ఫస్ట్ సాంగ్ ఇన్ తెలుగు అతనికి. పాడినట్టున్నారు. సో నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ సాంగ్ పాడిన ప్రతి వాళ్ళందరికీ కూడా మంచి బ్రేక్ అయింది. మన గీతా మాధురికి చెమ్కా చెమ్కా మంచి బ్రేక్ అయింది. అలాగే సుచిత్ర అని డోలే డోలే అమ్మాయి, తెలుగులో అమ్మాయి ఫస్ట్ సాంగ్ అతనికి, ఆమెకి. అటు నా సాంగ్ పాడిన ప్రతి సింగర్ కి వాళ్ళకి కెరియర్ లక్కీ హ్యాండ్. ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పాటల ద్వారా లాట్ ఆఫ్ సింగర్స్ గాట్ ఇంట్రొడ్యూస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ చూస్తూ ఉంటాం సార్. బేసిక్గా ఐటమ్ సాంగ్స్ రాసేవాళ్ళు ఐటమ్ సాంగ్సే రాస్తారు, రివల్యూషనరీ సాంగ్స్ రాసేవాళ్ళు రివల్యూషనరీ సాంగ్సే రాస్తారు, అండ్ లవ్ సాంగ్స్ రాసేవాళ్ళు ఓన్లీ లవ్ సాంగ్సే రాస్తారు. సో అదేంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్లో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిరిక్ రైటర్ ఒకటి సక్సెస్ చేస్తే అండ్ అదే జోనర్లో అతను ఇంకొక సాంగ్ రాస్తే సక్సెస్ అవుద్దని కమర్షియల్ ఆస్పెక్ట్లో డ్రైవ్ అవుతుందా? అది సాధారణంగా యూజువల్గా ప్రతి వాళ్ళకి కూడా ఒక బ్రాండ్ ముద్ర వేసేసి ఆ ముద్ర నుంచి ఈ ముద్ర చాలా చెరిపేసుకుని చాలా కష్టం అవుతుంది ఇండస్ట్రీలో. ఒక ముద్ర వేసేస్తారు, నువ్వు ఈ పాటలకే నువ్వు పరిమితం, ఇదే చేయాలి చేయకూడదని. చాలా తక్కువ మందికి అబిలిటీ ఉంటుంది, అవకాశాలు కూడా వస్తాయి. యూ నీడ్ రియల్ టాలెంట్. చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ అప్పుడున్న సిచ్యువేషన్, మార్కెట్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని బట్టి ఇంకా అట్లా డ్రైవ్ అయిపోతూ ఉంటాయి. బట్ అది ఛాలెంజింగ్గా తీసుకుని ఆ సిచ్యువేషన్స్ని నేను ఇది కూడా చేయగలను అది కూడా చేయగలను అనేటువంటి ప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. వేటూరి గారు కావచ్చు, సీతారామ శాస్త్రి గారు కానీ. అంటే ఇఫ్ నీకు జీవితానికి కోర్గా మూలాలు బలంగా ఉన్నాయనుకోండి, సాహిత్యం భాష మీద ఒక్కటే కాదు, భావం కూడా, జీవితాన్ని బాగా చదివిన వాళ్ళు, విద్వత్తు అంటారు కదా, విద్వత్తు ఉన్న వాళ్ళు, పరిజ్ఞానం, జీవితం మీద అవగాహన. ఎగ్జాక్ట్లీ. అంటే they have seen the scape of the world. ప్రపంచం యొక్క అవనిక మీద జరుగుతున్నటువంటి వివిధ విషయాల మీద అవగాహన ఉంటుంది. అంటే మూలాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అంటే ఐ బిలీవ్ అంటే సాహిత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా సాహిత్యం ఏంటో ఏదో భాష మీద ప్రేమ అక్కడితోనే కాదు, సాహిత్యంలో ఉన్న వాళ్ళకి బేసిక్గా ఒక విద్వత్తు అంటే ప్రపంచం మీద అవగాహన కావచ్చు, మిగతా విషయాలన్నింటిలో కూడా ఒక విద్వత్తు ఉంటుందని ఐ బిలీవ్. అండ్ బికాస్ అలా ఉన్న వాళ్ళే ఆబ్వియస్ గా ఇలాంటి పాటలు రాయగలరు. జీవితం మీద అవగాహన ఉంటే యాక్చువల్లీ ఏంటంటే భావం భాషను వెతుక్కుంటుంది. నిజంగా భావం నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అది యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు వర్డ్స్ అనుకోండి, ఆ మంత్రమథనంలో ఆ భాషను వెతుక్కుంటుంది. సో భావం చాలా అంటే ఎక్స్పీరియన్స్, ఆలోచన అంటూ ఉంటే భాష రూపంలో ఎప్పుడో బయటకు వస్తుంది. సో ఆ ఆలోచనలు చూసి ప్రపంచాన్ని చూసే విధానం, మంచి చెడ్ల మీద అవగాహన, కంపాషన్, ముఖ్యంగా ఏంటంటే అది ఒక కరుణ ఉండాలి ప్రపంచం మీద, ఒక జరుగుతున్న సన్నివేశాల మీద ఒక ఏమంటారు, ఒక ఓవర్ వ్యూ అంటారు కదా, దృక్పథం, సరైన దృక్పథం ఉండాలి. ఆ సరైన దృక్పథం ఉంటే కనుక ఆటోమేటిక్గా మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక పువ్వుని కోస్తుంటే ఒక చూసి బాధపడి పుష్ప విలాపం అనేది రాశాడు ఆయన. సో ఆ చూసేటువంటి దృక్పథంలో కనుక హీ సా కంపాషన్ ఇన్ ఇట్. సో ఒకళ్ళకి ఏదన్నా ఒక వేటూరి గారు ఉన్నారు, ఆయన ఒక అత్యాచారం జరిగితే ఒక తీవ్రమైనటువంటి ఒక రెస్పాన్స్ మన ప్రతిఘటన సినిమాలో ఫీల్ అవ్వాలి, సన్నివేశాన్ని, సందర్భాన్ని. అది ఒక ఆవేదన, నిర్వేదం, అంటే ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అన్యాయం మీద ఒక సంఘటన మీద రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఈ దుర్వినీతి లోకంలో అంటాడు, ఈ దుర్యోధన దుశ్శాసన, ఇలా చెప్పే విధానంలో ఎంచుకున్న పదాలలో చూపించేటువంటి రైట్ ఎమోషన్ని కన్వే చేసే విధానంలో అంటే స్పందించే విధానం ఉంటుంది. హౌ ఒక కవి ఎలా స్పందిస్తాడనేది, ఆ స్పందనని మనకి టచెస్ అవర్ హార్ట్.
కవి ఎంత సహజత్వంగా ఉంటాడో, ఎంత న్యాచురల్గా ఉంటుందో, ఎంత బాగా వ్యక్తీకరిస్తాడో అంత బాగా ఇట్ విల్ గో అండ్ రీచ్ టు ద సోల్స్ ఆఫ్ ది ఆడియన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దెన్ ఇట్ విల్ బి ఎ బౌన్సర్. వచ్చి పాట వస్తుంది, పాట వెళ్ళిపోతుంది, కానీ ఇట్ విల్ నాట్ క్యాచ్ ది ఇట్ విల్ నాట్. సో అనంత్ శ్రీరామ్ గారు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను, హీ రైట్లీ సెడ్ లైక్, సో అంటే ఒక రాసినదైనా ఒక పద్యమైనా ఏదైనా ఒక పాట అయినా మన అనుభవాల్లోంచి అనుభూతుల్లోంచి రావాలి. అలా వచ్చిన పాటలు మాత్రమే నిలబడతాయి. కాదు ఒక అంటే అమలాపురం పాట సక్సెస్ అయిందా, నువ్వు అలాంటి పాటే ఇంకొకటి రాయాలనుకుంటున్నావా, సో అలాంటిదే రాద్దామని రాస్తే అది కాదు. మీరు చెప్పినట్టుగా దే విల్ కమ్ అండ్ గో. కానీ ఒక అనుభూతిని ఫీల్ అయ్యి ఒక సన్నివేశాన్ని, సందర్భాన్ని ట్రూగా అంటే మన కంపాషనేట్ నుంచి వచ్చిన పదాలు కావచ్చు, మాటలు కావచ్చు, చిరస్థాయిగా ఉండిపోతాయి. సత్యానికి బలం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదన్నా అంటే మన కోర్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్లీ, ఏదన్నా ఉంటే విల్ రెజొనేట్. అదేదన్నా తప్పకుండా అది మనని ఇట్ విల్ క్యాచ్ అవర్ ఐ. సో మనని ఆలోచింపజేస్తుంది. ఏదో ఒక పాట ఎప్పుడు నిలబడుతుందంటేనండి, దానికి మనకి ఆనందము, ఆలోచన ఏదో ఒకటి కలిగించాలి. అదే అనుభూతిలోంచి వచ్చిన పాట, అనుభూతిని ఇవ్వాలి. ఆ అనుభూతి ఇది అలా ఉంది, ఇది ఇంకోలా ఉంది అని ఉందనుకోండి, అలాంటి చాలా ఉంటే అది రిలేటబుల్గా ఉండదు. ఏదో మంచి ప్రయత్నం, ఒరిజినాలిటీ ఉన్నటువంటి పాటలు ఏవైతే ఉంటాయో అవే విల్ రెజొనేట్ విత్ ద పీపుల్. దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. దట్స్ మై పర్స్పెక్టివ్. ట్రూ, వెరీ ట్రూ సార్. అండ్ అతడు సాంగ్ అప్పటి వరకు హీరోల కోసం చెప్పే సాంగ్స్ అంటే వేరే కేటగిరీ, అవి వేరుగా ఉండేవి. కానీ ఒకసారి అతడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఐఎమ్ ష్యూర్ హీరోస్ మైట్ బి ఆస్కింగ్ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్ టు హ్యావ్ ఎ సాంగ్ లైక్ అతడు సాంగ్. సో ఆ సాంగ్లో అండ్ మీ స్పెషాలిటీ ప్రత్యేకంగా అప్పటి వరకు అచ్చ తెలుగు వాడతారు పాటలో, అండ్ ఇమీడియట్గా వెంటనే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంది. ఆ పదాలు కూడా దానికి ఆ మ్యూజిక్ ఎట్లా అతుక్కుంటే నాకు తెలిసి మీరు కంపోజ్ చేసిన లిరిక్స్కి అదంతా ఎంబైడ్ చేయడం చాలా కష్టం అనుకుంటా సార్. సో అతడు సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మణిగారు, త్రివిక్రమ్. ఆ టైంలో ఒక ప్రిస్టీన్ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నారు వాళ్ళు. లైక్ వాళ్ళు దాని ఏమంటారు, దే ట్రాన్స్ఫర్డ్ దోస్ హై ఎనర్జీస్ టు మీ. నాకు నువ్వేం చేస్తావో తెలియదు, యూ హ్యావ్ టు గివ్ సిచ్యువేషన్ ఇది ఒక త్రివిక్రమ్ యాక్చువల్లీ నాకు ఒక అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఒక దాని ఏమంటారు, ఒక సూపర్ హ్యూమన్, సూపర్ దాని ఏమంటారు, ఉంటారు కదా బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, అంటే మామూలుగా మాట్లాడినప్పుడు కూడా అట్లనే అనిపిస్తారా ఆయన, త్రివిక్రమ్ గారు? లేదు, యాక్చువల్లీ వాంటెడ్ టు ఒక లార్జర్ దాన్ లైఫ్ ని చెప్పే ప్రయత్నంలో నువ్వు ఏం చేస్తావో తెలియదు, బట్ సాంగ్ షుడ్ హ్యావ్ సమ్ లార్జర్ దాన్ లైఫ్ ఇంపాక్ట్ ఉండాలి. ఒక టర్మాయిల్, ఒక కేయాస్ నుంచి ఒక ఆర్డర్ తీసుకొస్తున్నవాడు, ఆర్ సంథింగ్ హూ ఇస్ లైక్ ప్రపంచం అంతా ఒక నిర్వేదనలో ఉన్నవాడు, ఒక ఆశావాహంగా వస్తున్నవాడు. అలాంటి కైండ్ ఆఫ్ నాకు ఒక పర్సన్ నువ్వు డిఫైన్ చేస్తే ఎలా ఉంటుంది, కమ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అలా అన్నప్పుడు ఒక ఏదో తపన పడి నెక్స్ట్ రోజు మార్నింగ్ అదరక బదులే చెప్పేటి తెగువకు తోడు ఒకడే, తరతరాలని సీది దాటే చిరువేకు జాడ ఒకడే అనేదో అన్నాను. అతడు లేదు యాక్చువల్గా, చాలాది ఒకటేదో అన్నాను. సో అది ఒకటే తీసి అతడు పెట్టు అన్నాడు. నా సినిమా టైటిల్ అతడు పెట్టే అన్నాడు. అప్పటికే టైటిల్ ఫిక్స్ అయిపోయిందా? తర్వాత చెప్పాడు, ముందు రాస్తున్నప్పుడు తర్వాత ఆ ఒకటే తీసేసి అతడు పెట్టాము. అది కరెక్ట్ గా అదరక బదులే చెప్పే తెగువకు తోడతడే, తరతరాలని సీది దాటే చిరువేకు జాడతడే, ఒకటే మళ్ళీ అతడు వేసేసారు అనమాట. అలా వేసి తీసేస్తే మొత్తం బాగా పర్ఫెక్ట్ సింక్ అయింది. సో మధ్యలో ఇంకొక లైన్ సార్, కాలం నేను తరిమిందో అంటే కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. ఇప్పుడు లైక్ అంటే ఇన్విన్సిబిలిటీలో ఎలా మనం 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 గెలవలేనిది ఏది, సమయం ఒకటే. సమయం పోరాడతాను నేను, సమయాన్ని గెలుస్తాట వాడు. సమయం సరదా పడితే వెళ్ళి
సమయం సరదాపడి వీడితో యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో వీడు గెలిచేస్తాడు. సమరంలో గెలిచేస్తాడు. And can you come up with those English words which you put in middle, like life has made him stronger, it made him work a little bit harder, it got him think and act a little wiser, this world has made him a fighter, this world has made him a fighter. Not that ఈ ప్రపంచమే వాడిని ఉద్యుక్తం చేసింది అనమాట. యుద్ధానికి వాడు ఒక ఫైటర్గా ప్రపంచమే తీర్చిదిద్దింది. అంటే మీరు ఇంగ్లీష్లో రాసిన ప్రతిసారి అది మీ స్టైల్ కాబట్టి డైరెక్టర్స్ రాయమంటారా, లేకపోతే సో హౌ దట్ డిస్కషన్? అదే ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఇంగ్లీష్ ఆ టైంలో నేను రాసిన 5-6 పాటల్లో కూడా ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంబైబ్ చేస్తూ అలా అది ఫోర్సింగ్ మీ టు రైట్ ఇట్. నేను నాట్ దట్ ఐ వాజ్ రైటింగ్, వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్. డైరెక్టర్స్ ఇన్సిస్టెడ్ మీ టు డూ దట్. ఈ మన ఈ కుచ్ కుచ్ పానా అని లారెన్స్ సాంగ్ కానీ, ప్రభుదేవా సాంగ్ మెహబూబా ఐఎమ్ గోనా మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ, ట్రస్ట్ మీ బేబీ ఐల్ మేక్ ఇట్ త్రూ, ఇట్లా ప్రతి పాటలో కూడా ఆ టైంలో ఇంగ్లీష్ లైన్స్ ఖచ్చితంగా నాతో రాయించి పాటించడం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇట్ వాస్ నాట్ మై కాన్షియస్ చాయిస్. నాకు ఎప్పుడు అచ్చ తెలుగు రాద్దామని నాకు ఉండేది. సో జస్ట్ టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. సో నేను ఐ యూస్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ కానీ మీరు కాలేజ్ డేస్లో యు ఆర్ మోర్ ఇన్ టు ఇంగ్లీష్ మ్యూజిక్ అనుకుంది. సో అండ్ విశ్వ గారు కమింగ్ బ్యాక్, సో యూజువల్గా లిరిసిస్టులందరికీ కొంత సాహిత్యం పేరెంట్స్ కావచ్చు, ఇంట్లో కుటుంబాల్లో కావచ్చు, కొంత సాహిత్యం బ్యాక్గ్రౌండ్ ఉంటే సినిమాల్లోకి రావడము, ఆ తర్వాత సక్సెస్ అవ్వడం, మనం అనుకున్న కాన్షియస్నెస్ ఉండి ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఈజ్ ఇట్ లైక్ యాక్సిడెంటల్ ఆర్ యూ కాన్షియస్లీ వాంట్ టు బీ ఇన్ ద మ్యూజిక్ సార్? అది వాట్ ఐ బిలీవ్ బేసికలీ ఏంటంటే, మనం పుట్టుకతోనే కొన్ని క్వాలిటీస్తో పుడతాం. లైక్ యూ బ్రింగ్ సమ్ క్వాలిటీస్, you bring something, especially with art విషయంలో. బికాస్ బీయింగ్ an artist I can say that ఇది నేనేదో కాన్షియస్గా ప్రయత్నం చేస్తున్నది కాదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ యాజ్ అన్, నాకున్న ఎబిలిటీస్ని నాకు తెలియకుండానే ఐ నో దట్ ఐ కెన్ సింగ్, ఐ నో దట్ ఐ కెన్ రిఫ్లెక్ట్, ఐ కెన్ స్పందించే గుణం నాకు ఉంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ మై నేచర్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మీ. ఆ ప్రాసెస్లో it looks like I'm doing something like, but the whole process is to antarmadhanamu antasodhana. The whole process is like discovering myself. The process lo I exhibit few qualities and traits. So everything is very natural. It has to be. Ante నీ యొక్క శోధన ఎంత ఒరిజినల్గా ఉంటే, నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే, ఆ టాలెంట్ అంత ఒరిజినల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. నీ ఆలోచన లోపల ఏముంటుందో బయటకి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అల్టిమేట్గా ఏంటంటే, నీ లోపల ఏదైతే ఉందో అదే మనకి ఆ ప్రాసెస్లో ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ద న్యూస్. సో మనం ఒకటి వేస్తే ఒకటి రాదు. వాట్ ఐ ఇంటెండ్ టు సే ఇస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి లోపల ఉన్నది ఏదైతే ఉంటుందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ వాట్ ఏజ్ యూ రియలైజ్ ఇట్ సార్? అంటే వెరీ ఎర్లీ స్టేజెస్లోనే, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా? సో ఐ జస్ట్ వాంట్ టు మా మదర్కి సంగీతం బ్యాక్ డ్రాప్ ఉంది. అండ్ మా ఫాదర్కి కొంచెం సాహిత్యం బ్యాక్ డ్రాప్ ఉంది. సో అవి రెండు ట్రైట్స్ మేబీ లాట్స్ స్ట్రెస్ వల్ల రెండు నాకు వచ్చాయని అనుకుంటున్నాను నేను. సో నేను పెద్ద యావిడ్ రీడర్ నేను కాదు, బట్ ఎర్లీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో మా ఫాదర్ బుక్ కొంచెం పుస్తకాలు చదవటం, కొంచెం రామాయణ, భారత, భాగవతాలు ఇలాంటి కొంచెం ఈ బ్యాక్ డ్రాప్లో ఆయన చదివి వినిపిస్తూ ఉండేవారు. మా మదర్ పాడుతూ ఉండేది. సో తెలియకుండానే ఒక ఎఫినిటీ ఫర్ దాట్, ఒక లవ్, అండ్ తెలియకుండానే అన్కాన్షియస్ కానీ ఇట్ వాస్ హ్యాపెనింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. సో స్లోలీ ఇట్ నాలో కూడా ఇది ఉంది, ఈ యొక్క ఈ క్వాలిటీ ఉంది, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దట్ క్వాలిటీ అనేది. లేటర్ ఆన్ ఐ టుక్ దాట్ వెరీ సీరియస్లీ. అందరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, జస్ట్ బికాస్ మై బ్రదర్ ఈస్ డూయింగ్ ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. సో ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ. బట్ ద హోల్ ప్రాసెస్ ఐ రియలైజ్డ్, వన్స్ ఐ గాట్ ఇన్ టు ఇంజనీరింగ్, ఐ రియలైజ్డ్ దట్ దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది కాదు, దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాజ్ యాక్చువల్లీ. సో I realized that I can be a mediocre engineer, but if I explore, I may be an original writer or singer or something like that. So nalo unna quality ni if I can bring it out,
Yeah. అండ్ ఇఫ్ యూ కెన్ గివ్ హ్యాపీనెస్ టు ది పీపుల్ దట్ కెన్ బి ఆఫ్ నా లైఫ్కి మోర్ రిలవెన్స్ ఉంటుందని అనుకున్నాను. ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది సార్? ఫస్ట్ ఆపర్చునిటీ అంటే నేను చెప్పా థియేటర్ అంతా చేశాను చిన్నప్పుడు. చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత న్యాచురల్గా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. జస్ట్ బికాస్ మై బ్రదర్ వాజ్ డూయింగ్ ఇంజనీరింగ్, ఐ ఆల్సో గాట్ ఇంజనీరింగ్. బట్ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ దట్ ఇంజనీరింగ్, ఐ రియలైజ్ దట్ ఇది నాకేదో కనెక్ట్ కావట్లేదు అనే విషయం అర్థమైంది. సో ఆ టైంలో బాగా సినిమాలు చూస్తుండేవాడిని, కల్చరల్ ఈవెంట్స్కి వెళ్తుండేవాడిని. ఇంజనీరింగ్ టైంలో ఇంజనీరింగ్ తప్పితే మిగతా అన్ని పనులు చేశాను. లక్కీగా నేను జస్ట్ ఆడుతూ పాడుతూ ఫినిష్ చేశాను. బట్ మై సోల్ వాజ్ నాట్ ఇన్ టు ఇట్. సో తర్వాత కొన్ని పాటలు రికార్డ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని పాటలు రికార్డ్ చేశాను. ఇప్పుడు శబ్దాలయ అని ఒక ఎంఎస్ రెడ్డి గారి స్టూడియో ఉండేది. అక్కడ పాటలు రికార్డ్ చేసి ఒక 5-6 సాంగ్స్ రికార్డ్ చేశాను. మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఒక కీబోర్డ్ ప్లేయర్, గిటార్ ప్లేయర్ అందరినీ ఒక బ్యాండ్ లా తయారు చేసి ఒక 6 పాటలు రాసుకుని రికార్డ్ చేశాను. మీరే రాసి మీరే కంపోజ్ చేశాను విత్ యువర్ ఓన్ మనీ. మై బ్రదర్ సపోర్టెడ్. ఓకే ఓకే. అండ్ గురునారాయణ స్వామి అని వెన్ ఇస్ దిస్ సర్? ఎంత కాలం? లైక్ 20 years back. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సపోర్ట్ చేశాడు నాకు. మా బ్రదర్, మా గురునారాయణ స్వామి అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాళ్ళు దే బోత్ సపోర్టెడ్ మీ టు గెట్ దిస్ ఆల్బమ్ డన్. అది అయిన తర్వాత ఒక 50,000-60,000 స్పెండ్ చేసేసాను. ఒక 5-6 పాటలు రికార్డ్ చేసేసాను. చేసిన తర్వాత ఐ లాస్ట్ దట్ స్పూల్, రికార్డ్ చేసిన స్పూల్. బట్ లక్కీలీ ఏంటంటే సాంగ్స్ క్యాసెట్ రూపంలో ఉన్నాయి. క్యాసెట్స్లో 2-3 కాపీలు పెట్టుకున్నాను. బట్ స్పూల్ ఒరిజినల్ రికార్డ్ చేసిన డాట్ స్పూల్ లేదనమాట. ఆ థియేటర్కి వెళ్తే మేము సాంగ్స్ని ఎరేజ్ చేసామండి, ఇప్పుడు నాకు మా కాపీ కూడా ఏం లేవన్నారు అనమాట. ఓ మై గాడ్ అనుకున్నప్పుడు ఆ పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడు మణిగారి దగ్గర పనిచేస్తున్న శివరామ్ గారిని ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండేవారు అనమాట, గిటార్ ప్లేయర్. ఆయన యాక్సిడెంటల్గా శబ్దాలయకి వచ్చారు. వచ్చి నేను పాడడము చూశారనమాట. చూసి బాగా పాడుతున్నావి, ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ టు మణిశర్మ గారు అన్నాడు. సరదాగా అంటున్నాడు, నిజంగా చేస్తాడా అని నేను అనుకున్నాను. నెక్స్ట్ వీక్ 1 week తర్వాత హీ కాల్డ్ మీ, 10 days తర్వాత హీ కాల్డ్ మీ. సో పాటలు రికార్డ్ చేసేదా వినిపించంటే, లేదండి స్పూల్ పోయింది. మణిగారు అడిగారా మిమ్మల్ని? మణిగారు పిలిపించి మణిగారు ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను. సో తర్వాత మరి ఏంటంటే పాటల స్పూల్ పోయిందండి నా దగ్గర, ఇప్పుడు కాపీస్ కూడా లేవు, చిన్న సీడీలో ఉంది, ఏది వినిపించదు క్యాసెట్లో అంటే విన్నాడు. విన్న తర్వాత ఐ వాంట్ డూ ఎస్ ఆల్బమ్ విత్ యూ అన్నాడు ఆయన, మణిగారు. ఐ వాంట్ డూ ఎన్ ఆల్బమ్ విత్ యూ అన్నాడు. ఓ మై గాడ్, ఇదేదో ఇది అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయిందా మీకు? అయిపోయింది. సో కమ్ టు మద్రాస్, నేను ఐ వాంట్ టు డూ ఎన్ ఆల్బమ్ విత్ యూ అన్నాడు. తర్వాత మేలో హీ వాస్ గోయింగ్ టు యుఎస్ అనమాట. వెళ్ళిపోతూ తన స్టూడియోని, అలాగే శివరామ్ గారు, రిక్కీ అండ్ ఆలన్ అని సౌత్ ఇండియాలో ఉన్న బెస్ట్ రిథమ్ ప్రోగ్రామర్స్, ఆయన ఇళయరాజా అందరికీ ఆయన వాళ్ళే ఏఆర్ రెహమాన్ అందరి దగ్గర ప్లే చేస్తారనమాట. వాళ్ళు ద టాప్ మోస్ట్ రిథమ్ ప్రోగ్రామర్స్. సో వాళ్ళని అప్పచెప్పి ఒక 5 పాటలు మళ్ళీ నేను చేసిన పోయిన పాటల స్కూల్ అంతా కూడా మళ్ళీ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చి ఈ మ్యూజిషియన్స్ ఇద్దరిని అసైన్ చేసి మళ్ళీ ఆ 6 songs రికార్డ్ చేసి నాకు ఇచ్చారనమాట. అప్పుడు రిలీజ్ చేశారా వాటిని? అది చిన్న మస్తీ అని ఒక చిన్న ఆల్బమ్ ఆదిత్య వాళ్ళు రిలీజ్ చేశారు. దట్ వాస్ మై ఫస్ట్ ఆల్బమ్. చిన్న ఒక అప్పట్లో ఈ మ్యూజిక్ వీడియోస్ ఆ కల్చర్ అంతా ఏం లేదు. 2003 అనుకుంటాను. ఆ టైంలో జస్ట్ ఒక 6 songs వీడియో రికార్డ్ కూడా చేసి పెట్టారు. వీడియో రికార్డ్ ఓన్లీ 6 songs రికార్డ్ చేసి 6 songs రికార్డ్ చేసి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు మస్తీ అనే పేరుతో రిలీజ్ చేశారు. అది విన్న ఆర్పి పట్నాయక్ నాకు ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం ఇచ్చారు. సో యాక్చువల్గా మణిశర్మ గారు నాకు వృధా కాలేదు. అది ఆ పాటలు విన్న తర్వాత ఆర్పి పట్నాయక్ గారు నాకు అండ్ దశరథ్ గారు అని డైరెక్టర్ గారు, దే లైక్ మై సాంగ్స్. ఆ పాటకి ఎవరో కొత్తగా బలి చేస్తున్నాడు ఎవడో అని చెప్పి నన్ను పిలిపించి, నువ్వు ప్రభుదేవ సాంగ్ కి ఒక పాట రాసి పాడాలని చెప్పి సంతోషంలో ఆ పాట మీరు రాశారా? దట్ వాస్ మై ఫస్ట్ సాంగ్. ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం ఇచ్చారు. సో ఆ విధంగా నాకు దట్ సాంగ్ బాగా హిట్ అయింది. అక్కడి నుంచి దెర్ వాజ్ ఫ్లో ఆఫ్ ఆఫర్స్ కమింగ్. అండ్ మీరు రాసిన పాటల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ సాంగ్, గిచ్చి గిచ్చి చంప మాకు. పూరి గారితో నాకు నాతో మంచి రొమాంటిక్ సాంగ్స్ రాయించారు పూరి గారు. డోలే డోలే చంకా చంకా గిచ్చి గిచ్చి. ఆ పాటలో మంచి ప్రయోగాలు చేశాను నేను. అంటే సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే, సరసన సరాగాలు కురిపిస్తే
తదుపరి వరాలన్నీ నీవే, తనువుని మరో మారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే. హే బారెడంత ఎత్తున్నోడా, బోలెడంత సొత్తున్నోడా, ఉంటా నీకు తోడు నీడా ముడి పడి ఎడా పెడ. సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలు ఇవ్వడం, తనువుని మరోమారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు ఇవ్వడం, ఈ టైప్ ఆఫ్ మంచి మంచి ఈ శృంగార ప్రధానమైనటువంటి ఈ ఎక్స్పోజర్, ఈ శైలి నాకు శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి, నాకు వారి సాహిత్యం చదవటం నుంచి నాకు మెల్లగా ఆ ఒరవడి అలవాటు, ఆ టెక్నిక్ అంటారు చూడండి, ఆ మైండ్స్ ప్రజెంట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఐ ట్రై టు ఏప్ దట్ ఇన్ దట్ సాంగ్. అంటే ఆయన ఒకవేళ రాస్తే ఎలా రాస్తాడు అని ఊహించుకుని చేసిన పాట అది. అండ్ డోలే డోలే కావచ్చు, అండ్ హ్యాపీ సినిమాలో ఒక పాట కూడా, హ్యాపీ సినిమా, అది హైదరాబాద్ మీద సాంగ్ అండి. చల్ చల్ రే హైదరాబాద్. అంటే ఈ పదాలు, ఈ స్టార్టింగ్ పదాలు ఉంటాయి, డోలే డోలే చల్ చల్ రే. సో ఇవి చొప్పించడం స్టార్ట్ చేస్తే ట్రెండీగా ఉంటాయి, కానీ చొప్పించడం చాలా కష్టం బేసిక్ గా రాసేటప్పుడు. కానీ మీ సాంగ్స్ అన్నిట్లో, ఆల్మోస్ట్ మీ హిట్ అయిన సాంగ్స్ అన్నిట్లో కూడా చమ్కా చమ్కా వచ్చు. ఎందుకంటే బేసికల్ గా ఏదైనా క్యాచ్ నాకు నేను ఎలా ఊహిస్తానంటే, ఇలా ఫస్ట్ టేక్ ఆఫ్ ఎప్పుడు కూడా అంటే శ్రోతకి వెంటనే అట్రాక్ట్ చేసేటువంటి, చెప్తారు కదా ఫస్ట్ 5 seconds లో ఆ సాంగ్, ఆ హైని చూసి సాంగ్ డిసైడ్ చేస్తారంటారు కదా యూజువల్ గా మీడియా ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఫస్ట్ ఆ 5 minutes లోనే అంటే యూ షుడ్ గ్రాబ్ ది అటెన్షన్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఫస్ట్ పాటలో ఫస్ట్ తేలికమైన పదాలతో, కనెక్ట్ అయ్యేటువంటి పదాలతో నేను సాంగ్ స్టార్ట్ చేసి, నా చాదస్తో నా పైత్యం అంతా కూడా చరణాల్లో. డోలే డోలేలో మధ్యలో కొన్ని లైన్స్ ఒక్కసారి చాలా పెందల కడనే ఎగ్జాక్ట్లీ వడి అంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడ కసికోకలాగు సరిసరసుడ, రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా, నిసికేళి చిత్తచోరా పెద్దల కడనే. ప్రబంధ సాహిత్యపు ఇది ఈ పదాలు కొంచెం నేను బేసికల్గా నాకు శ్రీనారాయణ రెడ్డి గారి స్టైలు, వేటూరి గారి వాడే పదాలు వాడే ప్రయోగం చేసే విధానం నాకు బాగా. కానీ ఆ తెలుగులోనే అందం ఉంటుందండి. కొన్ని పదాలు ఉంటాయి కదా, సో మనం అనుకుంటాం, సారీ టు సే నెక్స్ట్ జనరేషన్కి ఈ పదాలు ఏంటో కూడా తెలీదు, వెరీ సారీ టు సే దిస్, బట్ స్టిల్ తెలుగులో కొన్ని పదాలు చాలా వినడానికి శబ్ద సౌందర్యం అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. యా చాలా పదాలు ఉంటాయి, ఆ పదాలని. ప్లస్ నాకు ఈ పాట రాసినప్పుడు డోలే డోలేలో ముఖ్యంగా ఏంటంటే త్రివిక్రమ్ గారికి బాగా నచ్చిన లైన్స్ ఇవి. నాకు కాల్ చేసి, పర్టికులర్గా నాకు కాల్ చేసి, త్రివిక్రమ్ భలే లైన్స్, భలే మ్యాజిక్ చేసేవరా, చాలా ఎప్పుడు కలిసినా ఆ లైన్స్ గుర్తు చేస్తాడు అనమాట. మిసమిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్ని, నకసిఖలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని. అది అంటే మిసమిస కన్నే కొసరకు వన్నె కొసరుతోందట, వన్నె కొసరి వలపుల వలపన్నుతోందట. మిసమిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్ని, నకసిఖలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని. ఒక చిన్న అదేమంటారు శృంగారపరమైనటువంటి ఒక అదేమంటారు ఒక రిటార్ట్ ఇస్తున్నాడు అనమాట. నువ్వు ఇలాంటి నా వెనకాల ఇలా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకు నా మీద, నువ్వు ఈ యొక్క ప్రేమ వలపులు ఏంటి వన్నె కొసరుతూ వలపన్నకు నేను చాలా మోటువాడిని, నఖములు అంటే గోల్డ్, శిఖములు అంటే జుట్టు, నా యొక్క బిగి కౌగిలిలో నఖశిఖములు రెండు కలిగి నలిగిపోతాయి, జాగ్రత్త నాతో పెట్టుకోకు అని సున్నితంగా శృంగారపరమైనటువంటి చిన్న దాని ఏమంటారు ఒక పంచ్ లైన్, ఒక పంచ్ ఇస్తున్నాడు అనమాట, రిటార్ట్ ఇస్తున్నాడు. వెరీ నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం అది. ఐ ఎంజాయ్డ్ రైటింగ్ ఇట్ అండ్ I hope people also enjoyed it, and very glad for that. We are very glad we have such a nice songs from you. So and sir, and coming back, చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకటి వింటూ వస్తూ ఉంటాం సార్ మనం, మన పేరెంట్స్ కావచ్చు, మనం కావచ్చు, ఇప్పుడు మన పిల్లలకు కావచ్చు, మనం ఒకటే చెప్తూ ఉంటాం. మా పేరెంట్స్ అనేవారు,
అసలు మీ జనరేషన్లో పాటలు ఎక్కడ వస్తున్నాయి, మా చిన్నప్పుడు పాటలు చాలా బాగుండేవి అనేవారు. అండ్ ఇప్పుడు కూడా మనం కూడా పిల్లలకి అదే చెప్తున్నాం, మా జనరేషన్లో పాటలు వచ్చేవి సూపర్ ఉండేవి, ఇప్పుడు అసలు ఏ పాటలే రావట్లేదు మంచి. అంటే ఈజ్ ఇట్ లైక్ అంటే మన ఏజ్ పెరుగుతుంది కాబట్టి కొద్ది మన జనరేషన్లో మన ఆలోచన నిజంగానే మ్యూజిక్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. నేను దీనిలో ఒక సైకాలజీ చూశాను ఏంటంటే, యా మనం పేరెంట్స్ నుంచి మనం ఆ టైం మన జనరేషన్లో వింటున్న ఆ పాటలు వింటూ వస్తున్నాం, మనం యాక్సెప్ట్ చేసేస్తాం ఆ కైండ్ ఆఫ్ ఆ పాటను ఎట్యూన్ అయిపోయి ఉంటాం. సడన్గా అది ఆ బ్రేక్ చేస్తూ కొత్త పాటలు ఏమైనా వచ్చాయనుకోండి, అది కొత్తగా ఉంటుంది, అది కొత్త వింతగా ఉండొచ్చు, రోతగా ఉండొచ్చు. నిజం నిజం ఎగ్జాక్ట్లీ. కొత్త అపీలింగ్గా ఉంటే పాట నిలుస్తుంది. అవును, అది మన ప్లేలిస్ట్ లో కూడా యూజువల్ గా ఎప్పుడు వినపాటలే వింటూ ఉంటాం, బేసిక్ గా కొత్త పాటలను యాక్సెప్ట్ చేయలేం మనం. బట్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్, సంథింగ్ విచ్ ఈస్ ఒరిజినల్, విచ్ ఈస్ అట్రాక్టివ్, విచ్ ఈస్ సోల్ఫుల్, it will have its time. Always stay. Okay, it will stay. Okay, మీరు we cannot sell a song. We cannot manufacture a song. Very true, very true. We cannot మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ వోంట్ వర్క్. ఇట్ హ్యాస్ సాంగ్ అనేది సోల్ సంబంధించింది. అదొక దాని ఏమంటారు, ఒక గాలి, ఒక నీరు, నిప్పు ఎంత ఒరిజినల్గా ఉంటుందో ఆ సంగీతం కూడా అంత దివ్యమైనటువంటిది, అంత గొప్ప. అది మ్యూజిక్ ఈస్ డివైన్ అన్నారు. అదే ట్రూ. సో బ్రహ్మానందం గారు దాని ఏదో కొంచెం పక్కదాన్ని పట్టించారు అనుకోండి. సో కానీ యాక్చువల్గా దట్ ఈస్ ద సెన్స్, దట్ ఈస్ ఐ బిలీవ్ దట్ బ్రహ్మానందం గారిది కాకుండా మ్యూజిక్ ఇస్ డివైన్ ఇన్ లిటరల్ సెన్స్. సో ఆ డివినిటీ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఇట్ ఇస్ వెరీ న్యాచురల్, వెన్ ఇట్ ఇస్ వెరీ అపీలింగ్, అండ్ దానికి ఒక పరమార్థం ఉంటుందన్నమాట. అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి, అంటే మనస్సును రంజింపజేయాలి, ఒక ఆనందాన్ని ఇవ్వాలి, లేకపోతే ఆలోచన ఇవ్వాలి. అందుకోసం ఇప్పుడు కాదు, మన వాళ్ళు ఎప్పుడో అన్నారు, సంగీతం అపి సాహిత్యం సరస్వత్యాత్ స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. అంటే ఆలోచనాత్మకంగా ఉండాలి, ఆనందాన్ని ఇవ్వాలి. కరెక్ట్. అలా ఉంటే అది చిరస్థాయిగా పాట ఒక సంతరించుకుంటుంది. అది గాడ్స్ గ్రేస్ వల్ల ఇట్ హ్యాపెండ్. ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్, ఇట్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్. ఐ డిడ్ నాట్ ఈవెన్ ట్రై టు డూ దట్, ఇట్ జస్ట్ కేమ్ త్రూ మీ. జస్ట్ కానీ అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే నిజంగా కూడా మ్యూజిక్ లో క్వాలిటీ తగ్గుతూ వస్తుందా? సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్, మనకి కొత్త జనరేషన్ మ్యూజిక్ నచ్చకపోవడం, ఇవన్నీ పక్కన పెడితే కొంత మ్యూజిక్ లో కూడా క్వాలిటీ. నేను విషయం చెప్తాను ఏంటంటే, ఈ ఫిలిం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా షెడ్యూల్స్ ఉంటాయి, దిల్ బి రన్నింగ్ అరౌండ్. ఈ ప్రాసెస్లో ఒక మెకానికల్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అంటే షెడ్యూల్స్ ఉంటాయి, ఆ షెడ్యూల్ లోపల ఒక సాంగ్ ఉండాలి. ఇది ఒక్కోసారి మా అనుకున్న డిజైర్డ్ ఒక అవుట్పుట్ రాలేదనుకోండి, అప్పుడు ఏదో చేసేసి పాట ఫినిష్ చేసేసుకుని జస్ట్ గో హెడ్. అంటే మనం వినేవాళ్ళం కదా కథలు, ఆత్రేయ గారు లాంటి వాళ్ళు వాళ్ళని పాట ఇచ్చి ఆ పాట అడగాలంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు భయపడేవారంట. ఎందుకంటే ఆయన హడావుడి పెడితే ఆయనకి నచ్చదు. So because that is art form and that will come whenever it has to come. Exactly. అది ఆ ప్రాసెస్, it won't run on schedules. మనం అనుకున్న వ్యవహారం కాదు. ఇప్పుడు మనం పాత్రధారులమే, సూత్రధారులం కాదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ప్రయత్నం చేస్తుంటే ఎక్కడొక్కడ ఏదో వస్తుంది. ఇప్పుడు రెండు రకాలు ఉంటారండి. ఏంటంటే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడో అది కనెక్ట్ అవ్వదు. ఒక్కోసారి సహజ సిద్ధంగా బద్ధకస్తులు కొంతమంది ఉంటారు, రెండింటిని మిక్స్ చేస్తారు, ప్రొడ్యూసర్ నేర్పిస్తారు. ఒకటి సహజ సిద్ధంగా బద్ధకస్తులు, రెండో రోజు ఏంటంటే ప్రయత్నం చేస్తుంటారు, కనెక్ట్ కాదు. ఈ ప్రయత్నం చేస్తుంది కనెక్ట్ కాకపోయేటువంటి వ్యవహారాలు వాళ్ళని క్షమించవచ్చు, బద్ధకస్తులు క్షమించరు నాలాంటి వాళ్ళు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, రెండు కాల్ ఉంటారు. సో I'm talking the hard fact అన్నమాట. సో సమ్ టైమ్స్ ఏంటంటే జోన్లో ఉన్న, అందుకోసం ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేస్తారంటే హ్యాపెనింగ్ జోన్లో ఉన్నవాడు, క్విక్గా డెలివరీ చేస్తున్నవాడు, అలాంటి వాళ్ళని మార్కెట్లో చూసుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో పని చేసేసుకుంటారు. సో అట్లా దట్ ఈస్ హౌ ఇట్ రన్స్. టాలెంట్ ఉండటం ఒక ఎత్తు,
దాన్ని రెస్పెక్ట్ చేసి దాన్ని 10 మందికి ఉపయోగించే ప్రాసెస్లో అందరూ అందుబాటులో ఉండి వాళ్ళకి రిసోర్స్ఫుల్గా ఉండి హెల్ప్ఫుల్గా ఉండే ఒక ఎత్తు. Yeah. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొండిగా ఫ్యూ నేమ్స్ హిట్, కమర్షియల్ నేమ్స్ హిట్ అయిన తర్వాత వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ వచ్చి ఆస్పైరింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళని ఎంతోమంది అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. పాపం వాళ్ళకి అందవు, బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద లీగ్. వాళ్ళ చాలా తక్కువ మంది ఐడెంటిఫై చేసి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ ఐ షుడ్ ఫీల్ వెరీ లక్కీ. అంటే అవకాశం రావటం గొప్ప విశేషం. అవకాశం రావటమే భగవద్ అనుగ్రహంలా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు కూడా ఇమెన్స్ టాలెంట్ ఉన్నా కూడా ఆపర్చునిటీ లేకపోతే వి కెనాట్ ఎగ్జిబిట్ యువర్ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఐ బిలీవ్ దట్. యా అండ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పటికీ కూడా మనం టాప్ సినిమాలు అంటే ఇప్పుడు డైరెక్టర్లు హీరోలు కాంబినేషన్స్ ఎట్లా అయిపోయినాయో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే. సో ఈజ్ ఇట్ దట్ ద టాలెంట్స్ ఆర్ నాట్ అవుట్ దేర్ ఆర్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్? మీరు అబ్జర్వ్ చేసింది అంటే ఏంటంటే చాలా మందికి ఒక అపప్రథ ఉంటుంది. ఏంటంటే ఏముందిరా, ఫస్ట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లోనే వద్దునా, అది వాట్ వి కాల్ ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అది. ఓకే, అక్కడ అది నీకు ఒక పర్మనెన్సీ ఉండదు, నీకు దానికి ఒక సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ కాదు, ఒక ప్యాషన్గా పెట్టుకో, హాబీగా పెట్టుకో. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, లేకపోతే దాని మీద ఎనర్జీ ఫోకస్ చేయకు అన్నట్టుగానే పీపుల్ ఫుల్ టైం జాబ్ చేయి. ఇంటి నుంచి కూడా ఒక ఏమంటారు, ఒక నిరుత్సాహపరిచేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. సో నోబడీ అవుట్ ఆఫ్ అన్లెస్ అంటే నిజంగా ఒక మ్యూజికల్ ఫ్యామిలీస్, ఆల్రెడీ ఒక హిస్టరీ ఉన్న ఫ్యామిలీస్ అయితే తప్పితే మామూలు మధ్యతరగతి కుటుంబాలు రెగ్యులర్గా ఉద్యోగాలు చేసుకుంటూ వేరే కార్యక్రమాలు, వ్యవసాయం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇట్లా ఆర్ట్ సైడ్ వెళదాము, ఆర్ట్లోకి వెళదాము, ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దే హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ మోస్ట్ ఆఫ్ ద టైం. సక్సెస్ రేట్ తక్కువగా, జస్ట్ లైక్ సినిమా. అండ్ వాడి ఇన్నర్ కాలింగ్ రెస్పెక్ట్ చేసి వస్తాడు నాలాంటి వాడు. సో నేను పర్సెవర్ చేయగలిగిన సింపుల్ రీజన్ ఏంటంటే I was purely driven by my inner calling. నాకేమి ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ ప్యూర్ ఇన్నర్ కాలింగ్ నుంచి ఐ టుక్ ఎ ఛాన్స్ విత్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎంకరేజ్డ్ మీ. నా ట్యాంట్రమ్స్ అన్ని భరిస్తూనే, నన్ను తిట్టుకుంటూనే, తిట్టుకుంటూనే అయినా పిలుస్తూనే ఉంటాడు, మన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది. అండ్ పూరి గారు తర్వాత మీరు ఒక మూవీకి మ్యూజిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మ్యూజిక్ డైరెక్షన్. నేను నా రాక్షసి సినిమాకి పూరి గారు నాకు అవకాశం, అందులో పడితినమ్మో సాంగ్ చాలా హిట్ అయింది. అది మీరే పాడినట్టున్నారు. అది ఆ పాట గురించి చెప్పాలి. ఏంటంటే పూరి గారు స్పెయిన్ లో ఉన్నారు. అర్జెంట్గా ఆ సిచ్యువేషన్ అంతా చూసి ఈ సిచ్యువేషన్కి ఒక సాంగ్ అవసరమైందని దే రియలైజ్డ్ ఇట్. మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీగా ఉన్నది వాళ్ళకి. దే వాంట్ టు షూట్ దట్ సాంగ్. సో దే కాల్డ్ మీ అండ్ అర్జెంట్గా ఒక ఏదైనా పాట పంపిస్తావా అంటే, పొద్దున పాట రాసేసి ఏం కాదంటే ఇది సన్నివేశం చెప్పాడు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ చెప్తే, అమ్మాయిని అబ్బాయి వెంట పడుతున్నట్టుగా కాదు, హీ వాంటెడ్ టు ఒక డిజైర్. అమ్మాయి షీ హ్యాస్ ఎ డార్క్ ఇది ఉంది, వీడేమో వీడొక డిఫరెంట్ డిజైర్ పర్సన్, షూటర్, ఈ అమ్మాయి ఒక సంథింగ్ ఎల్స్. దే ఆల్సో ఇద్దరికి ఒక నెగటివ్ ఒక బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి, ది బోత్ ఆర్ పాజిటివ్లీ ఆస్పెక్ట్ ఏంటంటే ది బోత్ ఆర్. ఒక అమ్మాయి ఏమో చనిపోతున్న వాళ్ళని వీడియోలు తీస్తుంటుంది, ఒకడేమో చంపుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు దే ఆర్ ఒక మంచి ఒక పాజిటివ్ లవ్ జోన్ లో ఉన్నారు. సో బిజైర్ లవ్ సాంగ్ ఒకటి కావాలన్నాడు. సో మార్నింగ్ రాసేసి మధ్యాహ్నం పాడేసి అండ్ సాయంకాలం రికార్డ్ చేసి 24 hours ఈ పాట చేసి పంపించాను. ఇది షార్టెస్ట్ టైంలో చేసిన సాంగ్ నాకు. అంటే మార్నింగ్ రాసేసి మా సాంగ్ ఫినిష్ చేసి మధ్యాహ్నం ప్రోగ్రామింగ్ అంతా చేసేసుకుని ఈవినింగ్ నేనే పాడేసి మొత్తం ట్రాక్స్ అన్ని చెన్నైకి పంపించి ఆ ఇంజనీర్ని వేధించి ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఇంజనీర్ ఒక ఆయన ఉన్నారు అనమాట. ఆయన యాక్చువల్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన కూర్చుని పాప నాకు వెంటనే హీ కంప్లైంట్ టు మీ ఇమీడియట్ గా 6 hours కూర్చుని మొత్తం మిక్సింగ్ చేసి. అంటే ఇట్స్ నాట్ ఏ ప్లాన్, అంటే ముందు మీ ప్లాన్ కాదు చేద్దాం మీ మ్యూజిక్ మీరు ఆల్బమ్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్.
ఇఫ్ ఇట్ అది ఆ పాట ఆ టైంలో పుట్టాలని ఉంది. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్. సో 24 hours లో చేసిన పాట అది ఇట్ బికేమ్ బిగ్ హిట్. అండ్ నా కెరియర్లో బెస్ట్ మోస్ట్ ప్లేడ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కింద బిగ్ ఎఫ్ఎం వరల్డ్ నాకు ఆ పాటకి అవార్డు ఇచ్చారు. అది బెస్ట్ ప్లేడ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. సో ఇప్పటికీ ఆ పాట ఇప్పటి నమ్మో ఇది బిగ్ హిట్. సో పదాలు కూడా అంటే రెగ్యులర్ గా పాడుకునే పాటలాగా ఒకసారి నోట్లో పడితే కొన్ని పాటలు పాడుతూనే ఉంటాం చూసారా, ఆ కైండ్ ఆఫ్ సాంగ్ అది. ఎగ్జాక్ట్లీ. సో సార్, లైక్ మ్యూజిక్ కోసం మాట్లాడడం, లిరిక్స్ కోసం మాట్లాడడం, అండ్ అనదర్ టాలెంట్ ఆఫ్ యువర్స్ డబ్బింగ్. అంటే ఆబ్వియస్గా సింగింగ్లో ఉన్న వాళ్ళందరూ డబ్బింగ్లోకి వస్తారు. బట్ హౌ దిస్ హ్యాపెన్ టు యూ? అండ్ ఐ థింక్ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ వాయిస్ మీరే చెప్పినట్టున్నారు కదా. అండ్ కపుల్ ఆఫ్ జాకీ ష్రాఫ్ మొత్తం బాలీవుడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ విలన్ అందరికి చెప్పాను. అందరికి చెప్పాను. ఇట్ సో హ్యాపెండ్ నాకు అచ్చిరెడ్డి గారు మా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చారు. వస్తే నేను అక్కడ అది మిమిక్రీ అంతా చేశాను. చేసి ఆయన చూసి ఐ వాంట్ టెస్ట్ యువర్ వాయిస్, కొంచెం కుర్రాడు వాయిస్ బాగుందని అనుకున్నారు ఆయన. ఆయన ఏం చేశారంటే యాక్చువల్గా మెంబర్షిప్ ఉండాలన్నమాట, డబ్బింగ్ కార్డు ఉండాలి. సో అప్పట్లో టెంపరీ కార్డ్ 10,000 అనమాట. అప్పుడు ఆల్రెడీ కట్టేసేసి ఆ డబ్బులు కట్టేసి నాకు కార్డు పంపించారు ఇంటికి. ఆయన కట్టేసి మీకు ఇంట్రెస్టింగ్. పంపించి నేను ఇప్పుడు మిఠాయి చిట్టి గారు అని ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన్ని అప్పచెప్పి కుర్రాడు వాయిస్ బాగుంటుందండి, బట్ లెట్స్ ట్రై దిస్ విలన్ క్యారెక్టర్ అన్నట్టుగా పిలిచారనమాట. సో వెళ్ళా, వెళ్ళి నేను చెప్పేస్తున్నా ఆ డైలాగ్ ఏదో ఇచ్చారు, చెప్తున్నా. ఆయన పక్కన మిఠాయి చెట్టు గారు, బాబు అలా కాదు నాన్న, కొంచెం న్యూయెన్సెస్ క్యాచ్ చేసి కొంచెం మాడ్యులేట్ చేయాలి, ఇలా చెప్పాలని. ఈయన నాకు చెప్తున్నాడు, అది తెలుసు కదా ఎలా చెప్పాలో, చెప్పేసి నా స్టైల్ అలా కాదు నాన్న, ఆ మాడ్యులేషన్ అలా క్యాచ్ చేయాలి, ఇలా చెప్తున్నాడు. చెప్తుంటే ఓ 10 నిమిషాలు ట్రై చేశారు, నేను వినట్లేదు ఆయన మాట. 10 నిమిషాలు ట్రై చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన సరే ఇంకా పావు గంట ట్రై చేశారు, ముందుకెళ్ళట్లేదు. ముందుకెళ్ళకపోతే బ్రేక్ ఇచ్చేసారు, బయటకు వచ్చారు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు, సార్ కుర్రాడు వాయిస్ చాలా బాగుంది కానీ మాట వినట్లేదు, కొంచెం హీ నీడ్స్ సమ్ ట్రైనింగ్. నేను ఐ విల్ పుట్ హిమ్ అండర్ మై, నేను కొంచెం అబ్జర్వేషన్లో నేను తీసుకుంటాను కుర్రాడిని, 3-4 months ట్రైన్ చేస్తే తప్పకుండా మంచి వాయిస్ అవుతుంది, ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది అని చెప్తే దట్ ద ఫస్ట్ క్యారెక్టర్ వాస్ ఫెయిల్డ్. బట్ మిఠాయి చిట్టి గారు పిలుస్తూ ఉండటం, చూపిస్తూ ఎలా. సో అన్ని రకాలుగాను యూ స్ప్రెడ్ యువర్ రూట్స్. ఒక పక్క డబ్బింగ్ నుంచి కోసం కొన్ని కాంటాక్ట్స్, ఒక పక్క మ్యూజిక్ కోసం కొన్ని కాంటాక్ట్స్. ఇట్ జస్ట్ హ్యాపెండ్, ఐ వాస్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇది అవ్వాలి, నేనేమి డిజైన్ చేసుకుని రాలేదు. నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ సమ్ మ్యూజిక్ వీడియోస్, ప్రైవేట్ సాంగ్స్, నాకున్న మనసులో ఉన్న ఆలోచనల్ని పాటల రూపంలో పెట్టి పాటల ఆల్బమ్ చేయాలి. దట్ వాస్ ద హోల్ థింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నా ముందు నుంచి ఆలోచనలన్నీ కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి, మొదటి నుంచి కూడా నా ఆలోచన అంతా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి చేద్దామని. ఇప్పటికీ అది ఇప్పుడు అది నెరవేరలేదు. అలాంటి ఏదో చేద్దాం, ఒరిజినల్గా ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచనలతోనే ఉన్నాను. ఈవెన్ స్టిల్ ఐఎమ్ స్టిల్ నర్సింగ్ ద సేమ్ ఐడియా. అండ్ ఇట్ సూట్స్ యూ వెల్ బికాస్ యు ఆర్ మల్టీఫెసెటెడ్. అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఓవర్ వ్యూ అనేది ఉంది కాబట్టి, అట్ లిరిక్స్, అట్ మ్యూజిక్ అండ్ కంపోజిషన్. అండ్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో ఇంటూ ప్రోగ్రామింగ్. అబ్సల్యూట్లీ. నాకు మణి గారి దగ్గర, శివరామ్ గారి దగ్గర ముఖ్యంగా ఈ మెళుకువలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. సాంగ్ ప్రోగ్రామింగ్. సో ఇట్లా ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఐఎమ్ ఆల్సో ఇంటూ సౌండ్ ఇంజనీరింగ్ యాజ్ సచ్. సో మెల్లగా అది ఈ స్వావలంబన అంటారు చూడండి, ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు నా పాటనే రాసుకుని నా పాటనే పాడుకుని అలా చేయగలిగారు కాబట్టి పూరి గారికి ఇమీడియట్ గా 24 గంటల్లో సాంగ్ ఇవ్వగలిగారు. సో అట్లా ఏదైనా చేద్దామనే ఆలోచనలోనే నేను స్వయం ప్రతిపత్తి. ఇక్కడతో ఆగదలుచుకోలేదు, అంటే ఇంకా ఏదో హిట్ సినిమాలకు పాటలు రాస్తా ఉందాం అనేది మీ ఎండ్ గోల్ అయితే ప్రాసెస్ లో సహాయకరంగా ఉండటం, అంటే ఆపర్చునిటీ రెస్పెక్ట్ చేయటం, మనం చేయగలిగింది ఏదైనా మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేసి ఆనర్ చేసి ఇవ్వడం,
అందుబాటులో ఉండటం, ఇది ఇది ఇట్ ఈస్ వెరీ మచ్ క్వింటెసెన్షియల్. సో నేను ఐ నాట్ సేయింగ్ నేను తడిగుడ్డేసి కూర్చుంటా, నేను ఎవరికి చెయ్యను, అలాంటి స్టేట్మెంట్ నేనే ఇవ్వను. ఐ వాంట్ టు, అది మీ అల్టిమేట్ గోల్, బట్ యు ఆర్ ఇది డిస్క్రైబింగ్ ఆల్ ది ఆపర్చునిటీస్. ఈవెన్ టు బి మోర్ ఫ్రాంక్ ఇనఫ్, Sir. నా ఆలోచన ఎలా ఉంటుందంటే, నా పర్సనల్ ఎజెండా ఎప్పుడు పక్కన పెట్టి అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంటాను నేను. దట్ ఈస్ ద రీజన్ వై నాది పక్కన పడేస్తాను, నా సొంత లాభం అసలు ఆలోచించను. సో ఆ ప్రాసెస్లో అవతల వాళ్ళని ఆపర్చునిటీస్ రెస్పెక్ట్ ఆనర్ చేస్తూనే ఇంతకాలం వస్తూ వచ్చాను. బట్ నౌ ఐ ఫీల్ దట్ చాలా నేర్చుకున్నారు కదా ప్రాసెస్ లో. బట్ రైట్ నౌ ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే, ఇప్పుడు నాకు మై ఓన్ ఐడియాస్ని ఎగ్జిబిట్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్కి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. అలా ఉన్నప్పుడు వై నాట్ ఎక్స్ప్లోర్ దోస్ మీడియా అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. సో ఆ ప్రాసెస్లో ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచన కూడా ఉన్నాయి. So I've recorded few songs and I want to do some music videos as such and test some waters. Let's see. Wish me luck. Yeah. All the very best for sure, sir. Yeah. And so Mani Sharma garu, you worked ఎక్కువ మీరు మణి శర్మ గారితో పనిచేశారు. 16 సినిమాలు చేశాను. 16 సినిమాలు మణి శర్మ గారితో. సో అండ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్. కొంచెం మనకి టైం ఉంది కాబట్టి ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ కంపోజిషన్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. You want to share something? Absolutely. Yeah. నాకు మణి గారు ఈజ్ అ కంప్లీట్ మ్యూజిషియన్ అండి. అంటే ఆయనకి పరిపూర్ణమైనటువంటి ఫిల్మ్ మ్యూజిక్ అవగాహన బ్రహ్మాండంగా ఉంది. అంటే ఈజ్ ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇట్, క్లాసికల్, మన కర్ణాటిక్ మ్యూజిక్, తర్వాత వెస్ట్రన్ మ్యూజిక్, అన్నిటి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఒక మంచి ప్రజెంటర్ ఆయన, ఒక మంచి పాటని అందంగా ప్రజెంట్ చేసేటువంటి టాలెంట్, ఇమ్మెన్స్ టాలెంట్ అనేది. నేను చెప్పేది ద వరల్డ్ హ్యాస్ అక్నాలెడ్జ్డ్ ఇట్. సో ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ ఒక యూఎస్పీ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యునిక్ టాలెంట్. ఆ టాలెంట్ ఉండబట్టి వాళ్ళు ఏబుల్ టు మేక్ ఏ మార్క్ ఇన్ ఇండస్ట్రీ. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ప్రతి వాడికి ఏదో ఒక ప్రక్రియ ఉంటుంది. కొంతమందికి సాహిత్యం మీద అవగాహన ఉంటుంది. కీరవాణి గారు ఉందనుకోండి, ఆయనకి ఇటు రాగం మీద ఎంత పట్టు ఉందో, ఆ భాషని, పాటని ఎంచుకునే మాటలు ఆయన పాటలు కన్సిడర్ చేస్తున్నప్పుడే మాటలు పుడుతూ ఆటోమేటిక్గా అమరుతాయి అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది పాట. సో ఆయన శైలి ఆయనది. సో ఇక ఈ కొత్త వరవల్డ్లో వస్తున్నటువంటి ఆర్పి పట్నాయక్ గారు, దేవిశ్రీ గారు, వీళ్ళందరూ కూడా దే హ్యాడ్ దేర్ యునిక్ స్టైల్ ఆఫ్. ఆర్పి పట్నాయక్ గారు వైజాగ్ అటు సైడ్ ఉన్న మాండలికాన్ని తీసుకుని దాన్ని బాగా హైలైట్ చేసి ఆయన పాటల్లో ఎక్కువ వాటికి ప్రామినెన్స్ ఇచ్చాడు. సో ఆ ఫోక్ బాగా హైలైట్ అయింది. దాని ద్వారా ఆ పాటల ద్వారా ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. దేవిశ్రీ అంటే హార్డ్ కోర్ వెస్టర్నైజ్డ్ కైండ్ ఆఫ్ వెస్టర్నైజ్ మ్యూజిక్ మీద బాగా మంచి పట్టు ఉంది వెస్టర్నైజ్కి. సో తనే ఒక మైకేల్ జాక్సన్ లాగా స్టేజ్ షో చేస్తుంటాడు. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ ఎగ్జిబిటింగ్, ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్. సో అండ్ మన హ్యారిస్ జయరాజ్ అయితే ఆయన ఎలక్ట్రానిక్ మ్యూజిక్కి ఏదన్నా మ్యాక్సిమం ఈవెన్ ఇళయరాజా గారు, మన ఏఆర్ రెహమాన్ గారి కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ సింత్ సౌండ్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసిన వాళ్ళల్లో హ్యారిస్ జయరాజ్ గారు. బికాజ్ ఆయన యూజ్ చేసే సింత్ బాస్ కానీ, ఆయన మ్యూజిక్లో వాడేటువంటి అకౌస్టిక్స్ కానీ ప్యూర్, మనం ఆ సౌండింగ్ మళ్ళీ వేరే పాటల్లో వినాం. అంటే ఎంతవరకు అంటే ఎఫెక్ట్ ఉంటుంది? ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడినప్పుడు చెప్పారు. సో ఇట్స్ ప్యూర్ ఆర్టిస్టిక్ అండ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, టూ థింగ్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ మ్యూజిక్ ఏమైనా చేంజ్ అయిందా సార్? ఇప్పుడు అది ఇట్ షుడ్ ఆగ్మెంట్ అండి. ఏంటంటే అది జస్ట్ బికాజ్ అది సింత్ మ్యూజిక్ అయినంత మాత్రం దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దానికి ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ త్రూ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, అల్టిమేట్గా ఇట్ షుడ్ హ్యావ్ ఎన్ అపీల్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రక్రియకి నాకు దోహదపడేటువంటి ఆ వనరులు ఏవైనా ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాను. అండ్ సింత్ సౌండ్ ఈజ్ ఆల్సో ఒక మంచి వనరు లాంటిది. ఇప్పుడు ఎంత రీసెర్చ్ వచ్చేసిందంటే మనకి లైవ్ మ్యూజిషియన్స్ అవసరమే లేకునే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఓకే, నౌ వీ కెన్ క్రియేట్ ఆల్ ద సౌండ్, ఆల్ ద వైలన్స్ కానీ, ఆర్కెస్ట్రా, అకౌస్టిక్స్, ఇవన్నీ కూడా
rhythms, everything can be synthesized. ఓకే అంటే ఎవరు ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కీబోర్డ్స్లో ఉన్నటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నా ఒరిజినల్ వియన్నా ఇలాంటి వియన్నా స్ట్రింగ్స్ కానీ, ఇప్పుడు అమెరికాలో, జర్మనీలో, లండన్లో, యూకేలో స్పిట్ ఫైర్ కంపెనీ కానీ ఇలాంటి లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ది క్రియేట్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. స్టైన్బర్గ్ ఇలాంటి లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. దే మేక్ సచ్ వండర్ఫుల్ ఒరిజినల్ 100 మ్యూజిషియన్స్ అని కూర్చోబెట్టి దే శాంపుల్ ఇట్. ఆ శాంపుల్ ది సెల్ ఇన్ టు ద మార్కెట్. ఆ శాంపుల్స్ ఎంత ఒరిజినల్గా ఉంటాయంటే దే ఆర్ మోర్ లైవ్లీ దాన్ ది లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ సచ్. సో దానికి దే హ్యావ్ అంటే ఇప్పుడు మనం మ్యూజిషియన్స్ కూడా వాటిని యూజ్ చేస్తారా? అంటే లైక్ ఎవ్రీబడి ఈస్ యూజింగ్ దోస్ శాంప్లర్స్. ఈ శాంప్లర్స్, ఎవ్రీబడి యూజింగ్ దోస్ శాంప్లర్స్ అండ్ శాంపుల్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఇంటెగ్రల్ పార్ట్ అయిపోయింది ఇది. అంటే మ్యూజిక్ క్వాలిటీని అసలు యాక్చువల్లీ ఇనిషియేట్ చేసింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఏఆర్ రెహమాన్ ఇంతకుముందు ఈ సింత్ సౌండ్స్ ఇవన్నీ ఈ శాంప్లర్ని యూజ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా ఫస్ట్ ఏఆర్ రెహమాన్ నుంచి మణిశర్మ, ఏఆర్ రెహమాన్, కోటి గారు అంతకుముందు దే ఆల్ స్టార్టెడ్ ఈ వెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని బాగా ఇంబైబ్ చేసుకుని బాగా ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు. దట్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే అప్పటి వరకు ట్రెడిషనల్ మ్యూజిక్ విన్న వాళ్ళు అండ్ సౌండ్ రికార్డింగ్ టెక్నాలజీస్ కూడా చాలా మారిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు 44-48 కిలోహెర్ట్స్లో సాంగ్ రికార్డ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు హైయర్ ఫ్రీక్వెన్సీస్లో రికార్డ్ చేయటం, డిథరింగ్ చేసి సాంగ్ని ఒక మంచి అనలాగ్ ఫీల్ తీసుకురావడం, చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు టు వాట్ వి కాల్ టు గివ్ ఎ గుడ్ సాంగ్, గుడ్ సౌండ్. సో సౌండ్ డిజైనింగ్, సౌండ్ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత స్కైజ్ ద లిమిట్. ఇప్పుడు ఎవరన్నా చేసాడు, కొంచెం అవగాహన ఉంటే, కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంటే అద్భుతమైన మ్యూజిక్ చేసేటువంటి రిసోర్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. సో దట్స్ వాట్ ఐ ఫీల్. లాట్ ఆఫ్ పాసిబిలిటీ. ద ఫ్యూచర్ ఇస్ లుకింగ్ వెరీ బ్రైట్. అండ్ ఆల్సో ఇండస్ట్రీస్. సో వెన్ కమ్ టు స్టోరీస్, డైరెక్షన్ అండ్ ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్ విషయంలో టాలీవుడ్ ఈజ్ లైక్ ఆన్ టాప్ ఫర్ షూర్ ఇన్ ఇండియన్ సినిమా. సో మ్యూజిక్ విషయంలో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అని అనద్దు. అండ్ సో నిజంగా అంటే వెన్ కంపేర్ టు బాలీవుడ్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్, వేర్ ఆర్ వీ ఎగ్జాక్ట్లీ? టు బి మోర్ ఆనెస్ట్ ఏంటంటే మనకి హైదరాబాద్లో మ్యూజిక్ ఇండస్ట్రీ పెద్ద గొప్పగా లేదని చెప్పాల్సి ఉంటుంది నేను. ఎందుకంటే మనం ఇంపోర్టింగ్, ఇప్పుడు మనం తమనన్నా, దేవిశ్రీ ప్రసాద్ తెలుగు వాళ్ళైనా కూడా దే ఆర్ సెటిల్డ్ ఇన్ చెన్నై. వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళు దే ఆర్ డూయింగ్ మ్యూజిక్ ఇన్ చెన్నై. We cannot see them as Telugu musicians because for the simple fact they are doing music in Chennai. They are doing music. అక్కడే దే ఆర్, ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తోంది. అక్కడ నుంచి నేర్చుకున్న మెలకువలతోనే ఇక్కడ వాళ్ళు రాణిస్తున్నారు. సో యాజ్ సచ్ హైదరాబాద్ లో గ్యాప్ ఉందంటారా అంటే మ్యూజిక్ విషయంలో? అంటే మనం ముందు కూడా చెన్నైలో ఉన్నప్పుడు ఏం లేదు. ఫర్ ద సింపుల్ రీజన్ ఏంటంటే అక్కడ ఎప్పుడైతే క్వాలిఫైడ్ మ్యూజిషియన్స్, అందుబాటులో ఉన్నటువంటి చక్కటి మంచి ఆ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ఉంటుందో. సో నేను ఒక పాట చేద్దాం అనుకున్నాను, టక్కనే నాకేదో వీణ పెట్టేదో అవసరం ఉంది, ఆ పాటలో ఏదో వీణ కావాలి. అక్కడ అందుబాటులో 4 వీణ కళాకారులు ఉంటారు. ఓకే, లేక మంచి ఫ్లూట్ ఏదన్నా చేయాల్సి ఉంటుంది, మంచి ఒక జుగల్బందీలో ఏదన్నా ఒక ఫ్లూట్ వేయాల్సి ఉంటుంది. సో టక్కన ఒక నవీన్ గారి లేకపోతే కమలాకర్ గారి, ఒక 4 మ్యూజిషియన్స్, ఫ్లూటిస్ట్, టాప్ మోస్ట్ నేషనల్ వైడ్ బెస్ట్ ఫ్లూటిస్ట్ అవైలబుల్గా ఉంటారు చెన్నైలో. సో అట్లా మనం చెప్పా కదా, రిక్కీ ఆలన్ మ్యూజిషియన్, రిథమ్స్, మంచి రిథమ్స్ కావాలంటే శివమణి అందరు అవైలబుల్గా ఉంటారు. టక్కని వాళ్ళని పిలిచేసుకోవడం, రికార్డ్ చేసుకోవడం, అంత ఇండస్ట్రీ అక్కడ అవైలబిలిటీ ఉంది అక్కడ. హైదరాబాద్ నుంచి, హైదరాబాద్లో బాలీవుడ్ సేమ్ సిచ్యువేషన్ సినారియో. సో ఎప్పుడైతే అక్కడ మనుషులు సంగీతాన్ని నమ్ముకుని కళాకారులు బతుకుతున్నారు అక్కడ. హైదరాబాద్ అక్కడ గ్రో అయి ఉన్నారు కాబట్టి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అయి ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో అలాంటి ఎకో సిస్టమ్ లేదు. అది అంత గొప్పగా లేదనట్లేదు. మెల్లగా వస్తున్నారు, స్టూడియోస్ బిల్డ్ చేస్తున్నారు, మ్యూజిషియన్స్ తయారవుతున్నారు. ఇక్కడ కూడా ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. అండ్ వై అబౌట్ సింగర్స్ ఆల్సో? ఐ సీ ద సేమ్ సినారియో విత్ సింగర్స్.
సో ద మోస్ట్ సక్సెస్ఫుల్ సింగర్స్ మన తెలుగులో ఉన్న సింగర్స్ ఆర్ నెవర్ ఆర్ నాట్ తెలుగు పీపుల్ ఆల్ ద టైమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొరిగింటి పులకు వచ్చింది కదండి. అంతేనా నిజంగా? ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దట్ బికాజ్ ఐఎమ్ స్మాల్ గై టు అది ఆ డెసిషన్ మేకింగ్ అనేది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఆ రేంజ్లో జరుగుతుంది. సో ఎవరైతే డబ్బులు పెడుతున్నారో టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దే డూ దట్. కరెక్ట్, బట్ టాలెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేస్తారు. వాట్ సెల్స్ వాళ్ళు దే బిలీవ్ దట్ ఇట్ సెల్స్. ఇప్పుడు వాళ్ళకి ఒక బిలీవ్ సిస్టమ్ ఉంటుంది, అగైన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అవన్నీ ఉంటాయి, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి థింగ్స్ రన్. ఇప్పుడు జస్ట్ బికాజ్ కళాకారులను ఉద్ధరించాలనేటువంటి ఎవరి ఆలోచన ఎవరికి లేదు ఇప్పుడు రైట్ నా. ఏదన్నా మంచి కళాకారుని తీసి నెత్తిన పెట్టుకుని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఇవన్నీ లిప్ సర్వీసులు కంటిన్యూ మాటలు చాలా మంది మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు సినిమా మీద ఆధారపడాల్సిన అవసరం, దట్ ఈస్ వాట్. బట్ స్టిల్ అండ్ ఇక్కడ కూడా మనం ఇంకొక పాయింట్, దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మంగ్లీ లాంటి సింగర్స్ కావచ్చు, మిగతా కావచ్చు, రామ్ మిరియాల ఫోక్ సింగర్స్ ని దే స్టార్టెడ్ కొంచెం చిన్నగా స్టార్ట్ అవుతుంది. తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది వాళ్ళకి. కరెక్ట్. ఇన్ ద సెన్స్ లైక్ మన ఈ నెలలో పుట్టినటువంటి ఈ నెలకు సంబంధించిన టాలెంట్ సరిగ్గా రిప్రజెంట్ అవ్వట్లేదు, చక్కగా సరిగ్గా ఎగ్జిబిట్ అవ్వట్లేదు. సో వాడిని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో దే ఆర్ సక్సెస్ఫుల్. ఆ ఫస్ట్ రెవల్యూషన్లో ఫస్ట్ 10 ఏళ్లలో వచ్చినటువంటి పాటలు మంగ్లీ, మీరు చెప్పినటువంటి రామ్ మిరియాల, వీళ్ళందరూ దే డిడ్ లాట్ ఆఫ్ ఫోక్ సాంగ్స్. అది దాన్ని కమర్షియలైజ్ చేయడంలో అగైన్ సక్సెస్ అయ్యారు. యూట్యూబ్ హ్యాస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ దట్. అండ్ వాళ్ళకి ఎక్స్పోజర్ రావడం, ఆ ఫ్లేవర్ ఉండటం, ఆ ఫ్లేవర్ ని డైరెక్టర్స్ అందుకోవడం కూడా ఇట్స్ గుడ్ థింగ్. అంటే ఎప్పీల్ ఉండటం బేసికల్ గా, ఎప్పుడైతే ఆ సాంగ్ లో ఎప్పీల్ ఉంది, సోల్ఫుల్ గా ఉంది, కరెక్ట్, కొత్త భాష, కొత్త మనకి ఇంతకాలం మనకి కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేయనటువంటి భాష, పాట, ట్యూన్ విధానం, ఇవన్నీ కొత్తగా సౌండ్ అవడం వల్ల పీపుల్ దాన్ని ఈజీగా ఇంబైబ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాస్ సక్సెస్ఫుల్. ఆ ట్రెండ్ ఈ 10 years నుంచి చూస్తున్నాను నేను. కరెక్ట్. ఈ 10 years లో జరిగినటువంటి, బట్ ఇట్స్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్లోర్డ్. ఇంకా స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీ, లాంగ్ వే టు గో. నేను చెప్తున్నా కదా, ఈ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి పాటలు, ఆ పాటల్లో ఉన్నటువంటి ఆలోచనలు, కవితాత్మకత, అది చాలా రా అండ్ న్యాచురల్గా అపీలింగ్గానే ఉంటుంది. అంటే సంస్కృతికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. సీ ద పంజాబీ సాంగ్స్ సంస్కృతి ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేస్తుందో, ఇప్పుడు బతుకమ్మ పాటలు ఏమో ఉన్నాయి, అది సంస్కృతితో ఎప్పుడో ముడిపడి ఉంటుందో మనం దానికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. అది దాని మీద ఒక గౌరవం ఉంటుంది. అది మనం అక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఏం చేశారని చేసి పెట్టేశారు. అది మళ్ళీ దే ఆర్ ఓన్లీ రీవిజిటింగ్ దెమ్. అది రీవిజిట్ చేసి దీని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించి దాన్ని మళ్ళీ లైమ్ లైట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ వెన్ వీ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పంజాబీ ఇండస్ట్రీ అండ్ పంజాబీ సాంగ్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ బాలీవుడ్, సో ఆ స్థాయిలో ఇంకా ఇంపాక్ట్ చేయట్లేదు, బట్ ఫర్ షూర్ ఫ్యూచర్లో ఆ స్థాయిలో పంజాబీ సాంగ్స్ హిందీ సినిమాలని ఏ విధంగా ఇంపాక్ట్ చేసినాయో, తెలంగాణ సాహిత్యం కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర మీరు చెప్పిన అనాలజీ ఇస్ వెరీ గుడ్ అనాలజీ. కరెక్ట్. నేను కూడా ఇప్పటిదాకా ఆ కైండ్ ఆఫ్ అనాలజీ నేను ఇట్ నాట్ రీచ్ ఇన్ మై మైండ్, బట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎగ్జాక్ట్లీ. ఆ పంజాబ్ మ్యూజిక్ ఎలా అయితే బాలీవుడ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, అలాగే తెలంగాణ మ్యూజిక్ కూడా విల్ డెఫినెట్లీ. ఎందుకు డీజే టిల్లు లాంటి ఫిల్మ్స్ లో లైక్ హ్యూజ్ రేజ్, లైక్ ఫిల్మ్స్ రెండు ఆడడానికి వెరీ ఎక్స్ట్రాడినరీ సార్. ఆ సినిమాలకి అంత కైండ్ ఆఫ్ అప్లాజ్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ డైలెక్ట్, సాంగ్స్ కూడా ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ద సక్సెస్. ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అండ్ విశ్వ గారు, సో చాలా మంది హీరోలతో, పెద్ద పెద్ద హీరోలతో, పెద్ద డైరెక్టర్లతో, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరితో, పూరి జగన్నాథ్ గారు, So where are you now with all this journey, with all these experiences, and you learned a lot? ఇప్పుడు యాక్చువల్గా నేను క్రాస్ రోడ్స్లో ఉన్నానని చెప్పాలి. యాక్చువల్గా నేను ఆలోచించే విధానం ఏంటంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్, సంథింగ్ ఒరిజినల్, సంథింగ్ ఇంత టైంలో వెన్ ఐ ఇంట్రాస్పెక్ట్, వెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ ఐ సీ థింగ్స్, హౌ టు గో, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఐ వాంట్ టు నా ఓన్ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేసి ఇండిపెండెంట్ మ్యూజిక్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏదైనా చేసి, ఇప్పుడు
ఎప్పటి నుంచో కలకంటున్నటువంటి ఆ ఇండిపెండెంట్ సాంగ్స్ చేయాలన్నటువంటి కళ ఉందో అది సాకారం చేసుకోవాలని చేసే అడుగులు దిశగా అడుగులు వేస్తున్నాను. హోప్ఫుల్లీ పాటలు రాస్తూనే ఉన్నాను, డబ్బింగ్లు చెప్తూనే ఉన్నాను, ఇవి జరుగుతూనే ఉన్నాయి. బట్ మ్యూజికల్గా నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఆ కోణం మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ చేసే క్రియేటివిటీ, మ్యూజిక్ క్రియేట్ చేసేటువంటి ఆ ఆస్పెక్ట్లో, ఆ పంధాలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఆ ప్రాసెస్లో ఇండిపెండెంట్ మ్యూజిక్స్ చేసి ఏదన్నా సొంతంగా ఏదైనా నా ఆలోచనల్ని క్రోడీకరించుకుని ఏదైనా మంచి పాటలు చేసి ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. హోప్ఫుల్లీ అల్టిమేట్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, ఏదన్నా ఒరిజినల్గా సోల్ఫుల్గా ఉంటేనే అది ప్రజల యొక్క మన్నన పొందుతుంది. ఆ దిశగానే ఒకరోజు లేట్ అయినా కూడా, ఒకరు కొంత సమయం తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ సంతోషాన్ని ఇచ్చే ప్రయత్నంలోనే నేను ఆ యొక్క అడుగులు ఉంటాయి తప్పితే ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ నా ప్రయత్నం అయితే ఈ వాట్ ఇట్ రియలీ టేక్స్, ఐ వాంట్ టు గివ్ దాట్. I will leave no stone unturned. All my energies are focused on that, right? All my energies are right now to see that నా లోపల ఉన్నటువంటి ఆలోచన విధానము, ఆ మ్యూజిక్ అన్నీ కూడా ప్రాపర్గా షోకేస్ చేసి, టు బి మోర్ ఫ్రాంక్ ఇనఫ్, మైకేల్ జాక్సన్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎలా అయితే ఆయన ఆల్ ద వే హీస్ బీన్ మై ఇన్స్పిరేషన్. సో తను ఎలా అయితే పాట రాసుకుని కంపోజ్ చేసి, రాసి, మ్యూజిక్ చేసి, మ్యూజిక్ వీడియో చేసి, ఇవన్నీ చేసి తన ఆలోచనలు చక్కగా ప్రజలకి అందించగలిగాడో, ఇఫ్ ఐ కెన్ ఎమ్యులేట్ హిమ్ ఇన్ ఎనీ వే, అండ్ అట్ ది సేమ్ టైం నా పాటలు కూడా సందేశాలతో, వినోదాత్మకంగా, సందేశాత్మకంగా ప్రజలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి పాటలు చేయాలని నా అభిలాష. హోప్ఫుల్లీ ఆ ప్రాసెస్లో సఫలీకృతం అని ప్రయత్నం చేస్తున్నాను. And the rest is in the hands of the audience. Sir, and inkoka two interesting points about music industry. I want to understand, enlighten me. So like remuneration, sir. Remunerations విషయంలో అంటే చాలా డిఫరెన్సెస్. అంటే ఒక పాటకి 10,000 ఇస్తారు, కానీ ఒక పాటకి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది, ఆ కొలమానం ఎట్లా ఉంటుంది అసలు? అంటే సక్సెస్ అయిన సినిమాలను బట్టి ఆటోమేటిక్గా కమర్షియలైజేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మళ్ళీ. సో హౌ యూ? అన్ఫార్చునేట్లీ అదొక టాలెంట్, ఒక ఆర్ట్ అది. అంటే సక్సెస్ తన కైండ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సక్సెస్ దీనిలో మళ్ళీ చాలా స్థాయిలు ఉంటాయి. ఓ స్థాయి ఆర్టిస్ట్కి ఒక స్థాయి రెమ్యూనరేషన్, ఇంకో స్థాయి రెమ్యూనరేషన్. ఆ స్థాయి బట్టి వీడికి ఇంత ఇవ్వగలను, ఇస్తే నాకు పర్వాలేదు అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ విల్ షెల్ మనీ. అంతే తప్పితే ఆ స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కళాకారులు, వర్ధమాన కళాకారులు. ఈ ప్రాసెస్లో కొంతమంది టాలెంట్ ఉన్నప్పుడు టాలెంట్ ఉంటుంది, కానీ అంత పేరు రాదు. అలాంటి వాళ్ళకి పాట బాగా పాడగలరు, బాగా సక్సెస్ ఇచ్చేటువంటి సక్సెస్ ఉంటుంది, కానీ ఆ సక్సెస్ఫుల్ అయిన పాటకి రెమ్యూనరేషన్ కరెక్ట్గా ఇవ్వని కారణంగా బయట ఒక అపప్రథ ఉంటుంది. ఏంటంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఈ పాటకి 10,000 ఇచ్చారు కానీ గొప్ప హిట్ అయిపోయింది, ఇలా అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ పాటకు ముందు వాడికి ఆ స్థాయి లేదు. ఆ అవకాశం ప్రొడ్యూసర్ ఇచ్చిన కారణంగా అవకాశంగానే చూడాలి. ఆ అవకాశం ఇచ్చిన కారణంగా తనకి ఇంకా మరిన్ని అవకాశాలు పెరిగి మార్కెట్ని పెంచుకున్నారు. సో మార్కెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్ చేసి తీసుకుంటారు, అండ్ పరిధి మించి మరీ అడిగి మరీ తీసుకుంటారు. నిర్మాతలు కూడా అలా ఒబ్లైజ్ చేసి ఇస్తుంటారు కూడా. ఇట్స్ అల్టిమేట్లీ మార్కెట్ డ్రివెన్గానే ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్, అందుకోసం ఈ మార్కెట్ని ఒకవేళ కనుక అది ఎక్స్ప్లాయిటేషన్లా భావిస్తే కనుక, ఇఫ్ లైక్ ఆల్సో డెన్ ఎక్స్ప్లాయిటేషన్ లేదని నేను అనను. ప్రతి చోట కొంతమందికి ఆ న్యాక్ ఉంటుంది, ఆ లౌక్యం ఉంటుంది, వాళ్ళని అమ్ముకునేటువంటి తెలివితేటలు ఉంటాయి. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు, తెలియదు, ఏమి ఇచ్చినా తీసుకుని నమస్కారం పెట్టుకునే వాళ్ళు నాలాంటి రకాలు ఉంటారు. కానీ నాలాంటి వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ నేను అనుకోవటం ఏంటంటే, స్వావలంబన దిశగా ఆలోచించి సొంతంగా ఏమైనా చేసి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ ప్లెథర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు యూట్యూబ్ కానీ,
చాలా స్పాటిఫై Yeah, కానీ yeah. లాట్ ఆఫ్ వెన్యూస్ రైట్ నౌ టు ఎక్స్పోజ్ యువర్ టాలెంట్ అండ్ మేక్ Music. కన్వర్ట్ Yeah. ఇన్ టు మనీ. Yeah, yeah, సో రాయల్టీస్ వస్తున్నాయి ఇప్పుడు. అవును. ఐపీఆర్ఎస్ లాంటి వెరీ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లాంటి మంచి రాయల్టీస్ ఇచ్చేటువంటి సొసైటీస్ వాళ్ళతో అఫిలియేట్ అయి ఉంటే అవును. లాట్ ఆఫ్ మనీ వస్తుంది. సార్ హెల్ప్ మీ అండర్స్టాండ్ దిస్ అండ్ సో ఒక సాంగ్ అంటే హౌ మచ్ పర్సంటేజెస్ దట్ ద ఆర్గనైజేషన్ విచ్ యూ జస్ట్ మెన్షన్ నౌ అండ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ మన ఆడియన్స్ కోసం యాక్చువల్గా నాకు అంత డీటెయిల్డ్గా ఐ నో ది ఐ డోంట్ నో ది ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఐ షుడ్ హ్యావ్ నోన్, బట్ మై అపాలజీస్. నాకు దాని మీద అంత పరిపూర్ణమైన అవగాహన లేదు. నాకు డబ్బులు వస్తున్నాయి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ దాని మీద ఎంత వస్తుంది, ఎంత కట్ వస్తుంది, దీని మీద నాకు ఒక రకమైనటువంటి ఐ హావ్ నాట్ dwelled into much into that. I have not studied it as such. My apologies for my ignorance. I just want to understand the music industry. That's my ignorance actually. You know, I was supposed to know that. Okay. But unfortunately I have not put that much interest because being ఎప్పుడు the kind దాని of person శ్రద్ధ I am. పెట్టలేదు మీరు. నేను శ్రద్ధ పెట్టలేదు. The kind of person that I am. That's okay. So but usually what I heard is 25% goes to the lyricist, 25% goes to the musician, music director as such. Okay. And the rest 50 goes to the producer అన్నట్టుగా నాకు Okay. ఒక అవగాహన ఉంది. Okay. That's what I feel. That's how it goes. Okay. But thanks to IPRS once again that I will be getting నాకు time to time నాకు ఏదో ఒక royalties వస్తున్నాయి. Okay. I'm very happy for that. Previous works వల్లే నాకు I'm able to sustain well and thanks to IPRS. It's good to hear, sir. And finally, సో ఒక అమెరికన్ పాప్ ఇండస్ట్రీ లాగా అండ్ ఒక సౌత్ కొరియన్ పాప్ ఇండస్ట్రీ లాగా ఐ నో మన సొసైటీలో ముఖ్యంగా తెలుగులో మనకు అట్మాస్ఫియర్ ఉండదు. పేరెంట్స్ని పిల్లల్ని ఒక పరిధి దాటి మీరు అన్నట్టుగా మీరు మీ పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ ఎలా చదివారో పిల్లలందరూ ఖచ్చితంగా ఇంజనీరింగో ఏదో చదువుకుని ఎక్స్ట్రా ప్యాషన్ ఉంటే వెళ్తారు ఇటువైపు. అట్లా కాకుండా మ్యూజిక్ని కెరీర్గా చూస్ చేసుకునే రోజులు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? నేను ఒక్కటి చెప్తానండి, ఏంటంటే ఇదేదో కెరియర్లానే ఆలోచిస్తూ ఉంటే కనుక వాడు కళాకారుడు కాలేరు. కరెక్ట్. కళాకారుడు అది పాజిటివ్ కూడా అనుకోవచ్చు. కళాకారుడు లైఫ్ ఒక బూను అనుకోవచ్చు, ఒక బేను అనుకోవచ్చు. బూన్ ఇన్ ద సెన్స్ వాడు కనుక ఇఫ్ యూ కెన్ రెజొనేట్ విత్ ది పీపుల్ కదండి, అండ్ పీపుల్ బ్రహ్మరథం బట్టి వాళ్ళు నెత్తిమి పెట్టుకుంటాడు. వాడు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ ఎవ్రీబడి విల్ తన షోస్కి మనీ విల్ డబ్బులు కూర్చోడానికి సిద్ధంగా ఉంటారు. సో అట్ ది సేమ్ టైం ఆ జోన్లోకి వెళ్ళలేదనుకోండి ఆ కళాకారుడు, అంటే ఆ రెప్యుటేషన్ రాలేక అబిలిటీ ఉన్నా కూడా సరిగ్గా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు వాట్ హీ ద టర్మాయిల్ హీ హాస్ టు అండర్గో అది కూడా ఈక్వల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ హిమ్. సో ఐ డోంట్ నో అది డెస్టినీ అంటారా, వాట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సమ్ పీపుల్ ఆర్ జస్ట్ born to be successful. They are like they're in the right place at the right time. Exactly. And they will do the right things. Talent, immense talent ఉంటుంది. They don't know what communication skills ఉండదు. ఒకసారి they talk something else and they don't talk sense. People, they'll ruffle feathers with people. ఎంత టాలెంట్ ఉన్నా కూడా they don't present themselves good. It all depends upon the person and how he carries him. True. And how he actually ఆ సక్సెస్ అనేది ప్యూర్ టాలెంట్తో ఒక టాలెంట్తో మాత్రమే వస్తుందని అనుకోను నేను. పర్సనాలిటీ, హౌ హీ ప్రజెంట్స్ హిమ్సెల్ఫ్, ఆ పేషెన్స్, పెర్సెవరెన్స్, అలా కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేస్తేనే, ఒక నింపాదిగా నిబ్బరంగా ప్రయత్నం చేస్తేనే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనుషులతో సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్తే అందరితోనూ ఒక just 50% is talent, మిగతా 50% how you manage things. I'm telling you, it's 20-25% is the talent. How you manage things is very important. 75 మేనేజ్మెంటే కాదు, ఏంటంటే దృక్పథం, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథం. కరెక్ట్. అండ్ అవతల వాళ్ళు మనల్ని హర్ట్ చేసే ప్రయత్నం చేసినా, మనం తగ్గించే ప్రయత్నం చేసినా, వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ద చిన్. సమ్ టైమ్స్ అవకాశాలు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నిన్ను సరిగ్గా చూసే, నీ టాలెంట్ సరిగ్గా రికగ్నైజ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటాయి.
కానీ దట్ డజంట్ మేక్ యూ ప్రపంచం మీద నువ్వు నన్ను రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి నేను మిమ్మల్ని దండెత్తుతాను, నేను రిబెల్ అవుతాను, అలా దట్స్ నాట్ ది రైట్ యాటిట్యూడ్ టు లుక్ ఎట్ థింగ్స్. యూ షుడ్ బి పేషెంట్, యూ షుడ్ వెయిట్ ఫర్ ద టైమ్ అండ్ కీప్ డూయింగ్ వాట్ డూ ద బెస్ట్. అంటే ఎట్ సమ్ టైమ్ టేబుల్స్ విల్ టర్న్ అనేది నాకు నమ్మకం. ఇమ్మెన్స్ కళాకారుడికి ఇమ్మెన్స్ పేషెన్స్ అవసరం ఉండాలి అండ్ పర్పస్ ఉండాలి. ఎవడో గుర్తిస్తాడు. ఇప్పుడు మనీ ఉందనుకోండి, ఆ ప్రభ ఎవరిని ఆపలేదు. ఆ టాలెంట్ నువ్వు కళ్ళు మూసుకున్నావు, నువ్వు చూడాలి, ఎవడో కూడా చూస్తాడు. అవును సార్. ఒక పాట మర్చిపోయాను సార్, ఒక పాట మీతో పాడించుకుందామని. ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో వైలిన్, ఆ వైలిన్ ప్లే ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ప్లే అది. అండ్ అందులో ఫస్ట్ ఏమో సంస్కృతంతో స్టార్ట్ అవుతుంది పాట, అండ్ మధ్యలోకి వెళ్ళేసరికి ఇంగ్లీష్ లైన్స్ వస్తూ ఉంటాయి. సో ఐ థింక్ ఆ ఫస్ట్ పాడిన వాయిస్ కూడా మీదే అనుకున్నాను. ఓకే కెన్ యూ లైక్ ఒక్కసారి ఒక పాట ఏంటంటే, యాక్చువల్గా పూరి నాకు ఫోన్ చేసి దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు, విశ్వ ఒక మంచి పాట రాయలరా నాన్న అన్నాడు. ఏంటంటే అబ్బాయి ఏమో రాక్ స్టార్ రా, అమ్మాయి క్లాసికల్ సింగరు, వీళ్ళిద్దరు లండన్లో ఉన్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరికి మంచి ఒక మంచి సన్నివేశంలో ఒక లవ్ అంకురించింది. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి ఇంట్రెస్టింగ్ లవ్ సాంగ్ ఒకటి దేవిశ్రీ ట్యూన్ చేశాడు, పంపిస్తున్నాను. అంటే ట్యూన్ విన్నాను నేను. అంటే ఈ పాటకి కొంచెం మంచి సాంద్రమైనటువంటి పదాలు, కొంచెం ప్రబంధ సాహిత్య తాలూకు పదాలు ఏమైనా వేస్తే నీకు అభ్యంతరమా అని. నువ్వు సంస్కృత బాగా రాస్తే నాకు అభ్యంతరం లేదు, నువ్వు సంస్కృతం రాస్తే నాకు అభ్యంతరం లేదు, బట్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. సరే వీడికి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఇంగ్లీష్ లైన్స్ రాయాలి రాయో అన్నాడు. Girl, just let me be your man, I wanna hold your hand and take you to your fantasy eyes, wanna look into your eyes అని ఇంగ్లీష్ మెల్లగా రాసిన తర్వాత కాంతా మన వసీకర ప్రేమాతురా మోదకర మనోహర చతుర విదుర శూరా పటుతర. కాంతా మన వసీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూరా పటుతర. పటుతర శూరాకి సంస్కృతంలో ఆ సౌలభ్యం ఉంటుంది, అడ్జెక్టివ్ ముందు వేసుకుని పటుతర శూరా పటుతర అన్న తర్వాత ఇంగ్లీష్లో వెంటనే తెలుగు స్టార్ట్ అవడం కూడా ఒక పద్యంతో స్టార్ట్ అవుతుందా సార్? అంటే లైక్ ఒక యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒక డివైన్గా ఈ పంచభూతాత్మక ప్రపంచం వాడిని బ్లెస్ చేస్తోంది. అలా ఒక ఏదన్నా ఒక ద నేచర్ ఈజ్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ బోత్ ఆఫ్ దీస్ కిడ్, ఇద్దరిని నేచర్ ఒక దగ్గరికి తీసుకొస్తోంది అన్నట్టుగా ఉన్న ఒక శ్లోకం ఏమైనా చెప్పగలవా అని అడిగాడు నన్ను. అంటే ఏముంది, ఒక పెళ్లి మంత్రాల్లో ఒక మంత్రం ఉంటుంది, ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి. సో ఇమ్మీడియట్ గా ఇది వాళ్ళిద్దరూ ఒక డివైన్ వేలో నేచర్ హస్ బ్రాట్ దెమ్ టుగెదర్. సో అది మెన్షన్ చేయడానికి ఈ వేద మంత్రాన్ని దీనికి స్వావలంబనగా వాడుకుందామని, వేద మంత్రాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా వాడదామని చేసిన ప్రయోగం అది. సార్ ఎక్స్ట్రాడినరీ సార్, థ్యాంక్ యూ సార్. విశ్వ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి పాటలు తెలుగు వాళ్ళకి అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్పెషల్లీ ఆశాపాశం. అండ్ ఇలాంటి సాంగ్స్ మరిన్ని రాసి అండ్ ఇంకా ఇట్లా ఎప్పుడు లైఫ్ అంతా అందరూ గుర్తుపెట్టుకునే పాటలు ఇంకా చాలా రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో మీ గోల్ కూడా, సో వాట్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద పాప్ ఇండస్ట్రీ, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నేను పాప్ అనే కాదు, ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్, సంథింగ్ సెన్సిబుల్ మ్యూజిక్ విత్ సెన్సిబుల్ సాంగ్స్ విచ్ విల్ స్టే విత్ పీపుల్. ప్రజల హృదయాల్లో, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలేటువంటి 2-3 పాటలు చేసినా నా జీవితానికి సార్థకత దొరుకుతుందని చేసే ప్రయత్నం. ఇంకా నాకు ఆ దాహం తీరలేదు. సో అట్లీస్ట్ ఒక 10-15 ఇంకా మంచి పాటలు చేయాలనే సంకల్పం ఉంది. భగవంతుడు అనుగ్రహిస్తే ఆ ప్రయత్నంలోనే ఉంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.